The very first eye catches your beauty. ఎంత gorgeous గా ఉన్నారు. You look gorgeous in saree. థ్యాంక్ యూ. అందంగా తయారవ్వాలి, బాగా తయారయ్యి నేను ఎప్పుడైనా మా హస్బెండ్ తీసుకెళ్ళినప్పుడు ఎక్కడికైనా వెళ్తే ఫ్రంట్ ఆఫీస్ జాబ్స్ వాళ్ళని చూసేదాన్ని. వాళ్ళు నీట్గా తయారయ్యి చక్కగా చీర కట్టుకొని కూర్చుని వాళ్ళు ఫ్రంట్ ఆఫీస్లో బాగా ఉండడం, మంచిగా మాట్లాడడం చూసేదాన్ని. ఎలాగైనా నేను అలాంటి జాబే చేయాలి. ఏ తాజ్లోనూ క్లాస్ చెప్పలేదు, ఎందుకు క్లయింట్ని వదిలేయడం, నేను చేస్తాను. అప్పటి వరకు ఫస్ట్ డే మా మేడం చేశారు, సెకండ్ డే నేను చేశాను. ఆ ఫస్ట్ డే చేసిన ఆమెకి ఇంత వాచిపోయి స్వెల్లింగ్ వచ్చేసి రెడ్గా అయిపోయింది. అంటే అంత ఫోర్స్ఫుల్లీ థ్రెడ్ మూమెంట్. నేను నేర్చుకున్నది ఓన్లీ ఐలో కంటితో చూసి నేర్చుకున్నాను నేను, కానీ ఊరికే ప్రాక్టీస్ అయితే చేసేదాన్ని. అది ఈవిడికి నేను చేసరికి అసలు పెయిన్ లేదు, నెక్స్ట్ ఏంటంటే స్వెల్లింగ్ లేదు, ఏమీ లేదు. వచ్చేసరికి నేను చేయడం చూసి మా మేడం కొంచెం భయపడ్డారు. నా కొడుకు పుట్టిన తర్వాత నేను కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్టడీ స్టార్ట్ చేశాను. బిఏ చదివాను, ఎంఏ చదివాను, ఎంఏ అడ్మినిస్ట్రేషన్. ఎప్పుడు ప్రాబ్లం రాలేదు. లోన్ తీసుకున్న తర్వాత నేను కట్టగలనా, వీళ్ళందరినీ నేను జీతాలు ఇవ్వగలనా, అవన్నీ ఆలోచించుకునేది. అంటే మినిమం ఒక 65 నా హ్యాండ్లో ఉండాలి మంత్కి, 65,000. ఇవన్నీ చేయడానికి ఎవరిని అడిగింది లేదు, ఏమి చేసింది లేదు, బయటికి వెళ్ళింది లేదు. నేను ఎప్పుడు అంటే ఇలా లోన్లకని లేకపోతే ఒక బ్యాంకులకి తిరగడం అవేమీ తెలీదు. తెలిసిన వ్యక్తి ఉన్నా కూడా నన్ను ఎంతలాగా తిప్పించారంటే అసలు 3 lakhs లోను. అప్పుడు 3 lakhs ఎక్కువ ఉండొచ్చు కాదు, కానీ ఏ బ్యాంక్ అయినా సరే చుక్కలు చూపిస్తారు లోన్ కావాలంటే అప్పట్లో. అయితే ఆ సెక్యూరిటీ పెట్టి నేను లోన్ నా సొంత ఇల్లు పెట్టి లోన్ అడిగితే నాకు కనీసం ఒక 2 నెలల్లో ఏమో తిప్పించారు. రోజు ఆ ఫైల్ పట్టుకుని వెళ్ళడం, అలా కూర్చోవడం, ఏదో ఒకటి మళ్ళీ చెప్పడం. వన్స్ ఒక ఫైన్ డే ఏమైందంటే ఇంకా ఛాలెంజెస్ అంటే చాలా ఫేస్ చేసాం. ఎలా అంటే మన ఆడదానికి ఆడదే శత్రువు అంటారు అప్పట్లో. ఇప్పుడు ఎవరికి శత్రువులు కాదు, ఎవరి టాలెంట్ ఉంటే వాళ్ళు బయటకు రాదు. కానీ కొన్ని సందర్భాల్లో అది నిజమే అనిపిస్తుంది. పార్లర్ వాళ్ళు వచ్చారు, పార్లర్ అమ్మాయి వచ్చింది, మేకప్ అమ్మాయి వచ్చింది, అలాంటి వర్డ్స్, ఒక రెస్పెక్ట్ లేదు. ఏంటంటారు, మనసు బాధ పెట్టే మాటలు ఉండేది. అంటే ఎంత నువ్వెంత అన్నట్టు, అంటే ఈ అమ్మాయి ఏంటి ఇలా చేస్తుంది అన్నట్టు చూసారు. ఒక్కొక్కళ్ళు కావాలని కాలుతో ఇలా అనడం, పెడిక్యూర్ చేసినప్పుడు కాలుతో కావాలని తోయడం, అలా కూడా జరిగేది. బట్ ఇగ్నోర్ చేయడమే. ఎందుకంటే ఒకప్పుడు బాధ పెట్టుకున్నా మన వర్క్ ఇదే కదా, బాధ పెడతారు. ఈ వెనకాల ఇంత స్టోరీలు బోల్డ్ ఉంటాయి. మనని హర్ట్ చేసేవాళ్ళు ఉంటారు, మనని యాక్సెప్ట్ చేసేవాళ్ళు. ఈ సోషల్ మీడియా ఈ ఇండస్ట్రీలో ఎంటర్ అయినప్పుడు లైక్ ఈ సోషల్ మీడియా ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది బ్యూటీ ఇండస్ట్రీ, బ్యూటీ స్టాండర్డ్స్ని? ఫైనల్గా ఏంటంటే ఇంకా లేడీస్ ఎవరైనా నేర్చుకోవాలి, వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ బాగాలేక లేకపోతే ఏదో సమస్యలతో ఉండి ఏమి చేయలేని పరిస్థితిలో ఉంటే ఒక స్కిల్ నేర్పించడానికైతే నేను రెడీగా ఉన్నాను. Hello and welcome to Abhilasha, stories from heart, mind and voice. I am your host VLS Gayatri, and today we have with us is a special guest, Sushmita Garu, who is a beauty expert and an entrepreneur who has been in this industry for more than 30 years. In this episode, we dive into everything from why girls love putting on makeup to the real challenges of starting a beauty parlor. Without any further delay, let's get started. Namaste ma'am, welcome to Abhilasha. Thank you for joining Abhilasha with Gayatri. Thank you very much Gayatri. How are you doing ma'am? Fine, as usual. Ma'am, మిమ్మల్ని చూసినప్పుడు the very first eye catching moment is your beauty. ఎంత gorgeous గా ఉన్నారు. You look gorgeous in saree. Thank you very much. సీక్రెట్ ఏంటి మ్యామ్, ఎంత అందంగా ఉన్నారు మీరు? సీక్రెట్ అంటే ఇలా హ్యాపీగా ఉండడం, నీలాంటి అమ్మాయిలతో చక్కగా హ్యాపీగా, ఒక జనరేషన్ గ్యాప్ అంటూ లేదు, అందరితోటి హ్యాపీగా ఉండి ఆ మూమెంట్స్ని ఎంజాయ్ చేస్తాను నేను. ప్లస్ ఎలాగ బ్యూటీ పార్లర్లో ఈ సర్వీసెస్లో ఉన్నాం కాబట్టి మాకు కూడా మేము ఏదైనా సెల్ఫ్ గ్రూమింగ్స్ చేసుకోవడం,
అలా ఉంటుంది. దాంతో మెయింటైన్ చేయడం అంటారు దాన్ని. అలా దానివల్ల అలా అందంగా ఉంటాం. మ్యామ్ మీ గురించి చాలా విన్నాను, బట్ ఐ వుడ్ లైక్ యూ టు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ టు ది ఆడియన్స్. నా పేరు యాక్చువల్గా సుజాత, కానీ సుష్మిత అని పేరు పెట్టుకున్నాం పార్లర్కి. అది 30 years అయింది. నేను ఈ ఫీల్డ్లో ఫస్ట్ నేను ఒక బ్యూటీ పార్లర్ ఓనర్గా ఇంట్రడ్యూస్ అయ్యాను. అయితే అందులో ఏముంటుందంటే ఓన్లీ బ్యూటీ పార్లరే అప్పుడు పెట్టింది. ఇంట్లో పెట్టుకున్నాను. ఇంట్లో అంటే బాబు చిన్నవాడని ఇంకా బయటికి వెళ్ళేది లేదని ఇంట్లో పెట్టడం స్టార్ట్ చేసి అలా మొత్తానికి ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వడం 30 years అయింది. 30 years అంటే ఇట్స్ సచ్ అ గ్రేట్ థింగ్. అసలు 30 years ఇలాంటి ఇండస్ట్రీలో సస్టైన్ అవ్వడం అండ్ ఇంకా కంటిన్యూ చేయడం, ఇట్స్ అ వెరీ గ్రేట్ థింగ్. ఎలా అనిపిస్తుంది? 30 yearsలో అనిపిస్తుందా, లేకపోతే మొన్ననే కదా పెట్టాను అన్నట్లు అనిపిస్తుందా? 30 years ఎలా గడిచిపోయిందో కూడా నాకు అర్థం కావట్లేదు. నేను 30 years నుండి ఉన్నానా అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇందులో. ఎందుకంటే నా ఫ్రెండ్స్ అందరూ కూడా సగంలో తీసేయడం, మధ్యలో నాకు ఫెడప్ అయిపోయానని ఒక గోల్ లేకుండా తీసేయడం అలా ఉండింది నా ఫ్రెండ్స్ లిస్ట్లో. నేనైతే మాత్రం అంటే నాకు ఇది చాలా హ్యాపీ ఉంటుంది. నలుగురు లేడీస్ తోటే మనం 10 మందితో మనం కలవడం, అంటే ఒక ఫ్యామిలీలా అనిపిస్తుంది నాకు. ఎందుకు నేను అలాగా నాకైతే ఎప్పుడూ అలా వెనక్కి తీయాలని అయితే అనిపించలేదు. నేను హ్యాపీగా ఉన్నాను ఈ ఫీల్డ్లో. ఇంతవరకు హ్యాపీగా ఉండి రన్ చేస్తున్నానంటే నా కస్టమర్స్ కానీ నేను వాళ్ళతో ఇంటరాక్షన్ అవ్వడం కానీ అలా, అందువల్ల ఇప్పటివరకు సస్టైన్ అయ్యాను. 30 years అంటే మీరు 30 years అని గుర్తు చేస్తున్నప్పుడే నేను 30 years అయ్యాను అనిపిస్తుంది. లేకపోతే నాకు అసలు అది కూడా అనిపించట్లేదు. ఎందుకంటే ఎప్పుడు లేటెస్ట్ నేర్చుకోవడం ఇంకెప్పుడు నేను ఇంకా కొత్తలో స్కూలింగ్ చదివినట్టే నేను ఇప్పటికే అలాగా క్లాసెస్కి వెళ్ళడం, అవి నేర్చుకోవడం, దాంతో ఎగ్జామ్ రాయడం నాకు అదొక టార్గెట్ లాగా, ఒక స్కూల్ స్టడీస్ లాగా అనిపిస్తూ ఉంటుంది. అందువల్ల నాకు మళ్ళీ నేను ఇంకా పాతగానే ఉన్నానని అనిపించదు నాకు. సో అందువల్ల ఈ 30 years ఈజీగా అయిపోయింది. అదొక గోల్ లాగా. అసలు ఎలా ఇదంతా మొదలైంది? అసలు ఈ ఇండస్ట్రీలో రావాలని ఎందుకు అనుకున్నారు? అండ్ మీ ఇన్స్పిరేషన్ ఎవరు? యాక్చువల్గా ఈ ఈ ఫీల్డ్లోకి రావాలని అంటే ఇంట్లో ఫస్ట్ కొంచెం ఎర్లీ మ్యారేజ్ అయిపోయింది. ఎర్లీ మ్యారేజ్ అయిపోవడం నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్తో స్టాప్ చేయాల్సి వచ్చింది. ఏం చదువు కూడా ఎలాగా స్టాప్ చేయడం, పెళ్ళి వెంటనే కన్సీవ్ అవ్వడం. అప్పుడు ఇంకా నేను అనుకున్నాను చదువు కూడా చదవనేమో ఎలాగా అనుకున్నాం. మా మదర్ నాకు ఫుల్ సపోర్ట్ చేసేవారు. చదువుకోవాలి, ఫస్ట్ నువ్వేం చేసినా చదువుకోవాలి అంటే, అప్పటికి నాకు ఇంటర్ ఆపాక అది ఇంకా ఈక్వల్ టు 10th కదా. సో ఏం చేయాలనుకున్నప్పుడు బిఏ ఎంట్రన్స్ అని ఉండేది అప్పట్లో, కరస్పాండెన్స్. అప్పట్లో అది 90sలో, ఓకే 89లో. మా బాబు 90లో పుట్టాడు, 89లో అలా. అయితే ఆ టైంలో బిఏ ఎంట్రన్స్ అలాగ ఉండేది. ఎంట్రన్స్ ప్రిపేర్ అవుదాం వెళ్ళేసరికి ఏజ్ చాలదు, 20+ ఉండాలి ఎంట్రన్స్ రాయడానికి. అంటే ఇంటర్ తర్వాత అలా కదా. సరే వెయిట్ చేసాము. 20 years ఎంటర్ అవగానే మళ్ళీ ఎంట్రన్స్ ప్రిపేర్ అయ్యి అలా ఉంటున్న టైంలో నాకు ఏదైనా చేయాలని అంటే ఎక్కువ నాకు ఇంట్రెస్ట్ బాగా అందంగా తయారవ్వాలి. బాగా తయారయ్యి నేను ఎప్పుడైనా మా హస్బెండ్ తీసుకెళ్ళినప్పుడు ఎక్కడికైనా వెళ్తే ఫ్రంట్ ఆఫీస్ జాబ్స్ వాళ్ళని చూసేదాన్ని. వాళ్ళు నీట్గా తయారయ్యి చక్కగా చీర కట్టుకొని కూర్చుని వాళ్ళు ఫ్రంట్ ఆఫీస్లో బాగా ఉండడం, మంచిగా మాట్లాడడం చూసేదాన్ని. ఎలాగైనా నేను అలాంటి జాబే చేయాలి, ఏ తాజ్లోను అలాంటి టార్గెట్ పెట్టుకునేదాన్ని. నేను చేస్తాను అంటే మా హస్బెండ్ యాక్చువల్గా సీమెన్ అతను. అయితే అతను ఎప్పుడు ఇంట్లో ఉండరు కాబట్టి నేను ఇంట్లో ఉండాలి. అతనికి అలాంటి జాబులు ఇష్టం ఉండదు. ఎందుకంటే బయట ప్రపంచం అప్పుడు వేరు. ఈ చిన్న ఏజ్లో బయట ప్రపంచంలో అడుగుపెట్టినప్పుడు మనని డిస్టర్బ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు అన్నట్టు. అందుకని అతను అన్నారు, మీరు ఇలా వద్దు నీకు అనేసి జాబులు ఇలాంటివి వద్దు అన్నట్టు. అప్పుడు నేను సర్లే అని టీవీలో అందమే ఆనందం అని ఈనాడులో వచ్చేది అప్పుడు ఆ ప్రోగ్రాం. దాన్ని నేను చూసేదాన్ని. ఇలా చూసి పెన్ను బుక్ రెడీ పెట్టుకుని రాసుకునేదాన్ని అనమాట. ఒక్కొక్క టిప్స్ ఏమైనా చెప్తే రాసుకోవడం అతను చూశారు, ఒకసారి గమనించారు.
అప్పుడు ఏ జాబ్ కన్నా నువ్వు ఇది బ్యూటీ పార్లర్ కోర్స్ నేర్చుకో, ఇది బెస్ట్. ఎందుకంటే ఇంట్లో ఉండి చేసుకునే పని ఇది ఒక్కటే, లేకపోతే టైలరింగ్ చెయ్యను. నాకు టైలరింగ్ ముందు నుంచి ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే నా పక్కనే ఒక టైలర్ ఉండాలి. అది జెంట్స్ ఉంటారు, లేడీస్ ఉండొచ్చు, ఏదైనా. నాకు కంఫర్ట్ ఉండదు. ఎందుకు వాళ్ళేమో ఒక్కోసారి మన అండర్లో ఉంటారు, లేకపోతే వాళ్ళు మన అగెనిస్ట్ ఉంటారు. సో ఎందుకులే, నాకు అవి వద్దులే, నేను టైలరింగ్ చేయను అన్నా. నేర్చుకోనంటే సరే అయితే బ్యూటిషియన్ అనేసరికి అదే అప్పుడు అలా నేను ఎంటర్ అవ్వడం, అతను ఐడియా ఇవ్వడం. ఫస్ట్ నాకు సపోర్ట్ చేసి ఐడియా ఇచ్చింది మాత్రం మా హస్బెండ్. ఈ ఇలా బ్యూటీ పార్లర్ ఉంటుందని కూడా, కోర్స్ ఉంటాయని తెలియదు నాకు. ఏదో ఆ టిప్పులు రాసుకునేదాన్ని అంతే. నేను ఏదో ఫాలో అవుదాం, ఇంకా అందంగా తయారైపోదాం అనుకునేదాన్ని. అనుకుని అలా ఎంటర్ అయ్యాను అనమాట. అప్పుడు ఈనాడు దగ్గర ఒక కోర్స్ ఒక ఆమె ఉన్నారు, ఎవరో చెప్పారు ఇలా ఈనాడు దగ్గర నేర్పుతారు అంటే, సరే మా బాబుని అప్పుడే స్కూల్ జాయిన్ చేయడం, వాడు కోటక్ సొల్యూషన్లో జాయిన్ చేయడం. నెక్స్ట్ ఆ టైంలో నేను 10 o'clock 10:30కి బయటకు వెళ్తే వాడు 3-4కి ఇంటికి వచ్చినప్పటికి నేను ఉండాలని అలా పెట్టుకున్నాం అనమాట. మా అమ్మగారు ఉండేవారు. మా మదర్ లేకపోతే ఇవేమి చేయలేనేమో నేను, ఆవిడ సపోర్ట్ లేకపోతే. ఆవిడ ఉండడం వల్ల నేను వెళ్ళి కోర్స్కి వెళ్ళి 3 లోపు వచ్చేసేదాన్ని. మా బాబు వచ్చే వరకు వచ్చేసేదాన్ని. బాగానే నేర్చుకున్నా అప్పుడు. అంటే ఫస్ట్ డేనే నేను, అంటే ఇది ఇంట్రెస్ట్ వల్ల వచ్చింది అంతే. నేను ఐబ్రోస్ చేసుకోవడానికి వేరే పార్లర్కి వెళ్ళినప్పుడు ఆవిడ థ్రెడ్ ఎలా పట్టుకుంటుంది, ఊరికే అలా గమనించేదాన్ని అనమాట. ఆవిడ చైనీస్ ఆవిడ. అప్పట్లో చైనీస్ పార్లర్సే ఉండేవి. పార్లర్ అంటే మన వాళ్ళు తక్కువే. వైజాగ్లో ఒక చైనీస్ పార్లర్స్ 2 ఉండేవన్నమాట. అది పూర్ణ మార్కెట్లో ఉండేదామా. అక్కడికి వెళ్ళి ఐబ్రోస్ చేయించుకుంటే మా మా నైబర్ ఆవిడ తీసుకెళ్ళింది నాకు ఆవిడ దగ్గరికి ఐబ్రోస్ కోసమని. అప్పుడు చూసేదాన్ని ఆవిడకి ఎలా చేస్తుంది ఈవిడ అని, ఇలా చూసేదాన్ని. అప్పుడు ఆ థ్రెడ్ ఊరికే మన సూది దారం కుట్టేది, బట్టలు కుట్టే దారం తీసుకుని దాన్ని ఇలా ట్విస్ట్ చేసి ఊరికే నేర్చుకునేదాన్ని. అలాగా ఊరికే అలా నేర్చుకోవడం ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువైపోయింది. అప్పుడు ఈ ఫస్ట్ డే నేను క్లాస్లో జాయిన్ అయినప్పుడు మా మేడం థ్రెడ్డింగ్ చేయడానికి పెట్టారనమాట. ఒక క్లయింట్ వచ్చి కూర్చున్నారు. ఇలా కూర్చున్నప్పుడు ఆవిడ ఎందుకనో, అంటే హౌస్ కమ్ పార్లర్ అనమాట, వంటలో ఏదో చేయడానికి లోపలికి వెళ్తే, నేను చేస్తాను మేడం అని ఆవిడకి కూర్చోబెట్టి నేనే చేస్తాను. ఫస్ట్ డే థ్రెడ్డింగ్ ఇది లేదు, ఇంకా క్లాస్ చెప్పలేదు, ఎందుకు క్లయింట్ని వదిలేయడం, నేను చేస్తాను. అప్పటి వరకు ఫస్ట్ డే మా మేడం చేశారు, సెకండ్ డే నేను చేశాను. ఆ ఫస్ట్ డే చేసిన ఆమెకి ఇంత వాచిపోయి స్వెల్లింగ్ వచ్చేసి రెడ్గా అయిపోయింది. అంటే అంత ఫోర్స్ఫుల్లీ థ్రెడ్ మూమెంట్. నేను నేర్చుకున్నది ఓన్లీ ఐలో కంటితో చూసి నేర్చుకున్నాను నేను, కానీ ఊరికే ప్రాక్టీస్ అయితే చేసేదాన్ని. అది ఈవిడికి నేను చేసేసరికి అసలు పెయిన్ లేదు, నెక్స్ట్ ఏంటంటే స్వెల్లింగ్ లేదు, ఏమీ లేదు. వచ్చేసరికి నేను చేయడం చూసి మా మేడం కొంచెం భయపడ్డారు. అమ్మో ఈ అమ్మాయి ఫస్ట్ డే ఇలా చేస్తుంది, ఇక్కడ ఏం చేస్తుందో అన్నట్టు. అలాంటి వచ్చేస్తాయి కదా. అప్పట్లో చాలా ఇదిగా ఉండేవారు. పార్లర్స్ నేర్చుకునే ఇన్స్టిట్యూట్లు లేవు ఎక్కువ. నేను వేరే ఊరు వెళ్ళలేకపోతాను, ఎందుకంటే నా బాబు చిన్నోడు, వాడిని వదిలేసి వెళ్ళలేను కదా. సరేలే అని ఇంక అప్పటి నుంచి కొంచెం మానేశాను అలాంటివి చేయడం. ఆవిడ ఏం చెప్తారో అదే చేసేదాన్ని అనమాట. సో అలా స్టార్ట్ అయింది నాకు ఇంట్రెస్ట్, విపరీతమైన ఇంట్రెస్ట్ అనమాట. ఏదైనా చేయాలి అంటే నేను నేర్చుకున్నా నేను కరెక్ట్గా చేయాలనుకునేదాన్ని. ఇప్పుడు కూడా నా పార్లర్కి వచ్చేవాళ్ళు నా చేత ఐబ్రోస్ అలవాటు అయితే వాళ్ళు ఎవరితో చేయించుకోరు, ఎందుకంటే పెయిన్ రాదు అంటారు. మేము అసలు కళ్ళని నీళ్ళు కూడా రావు మేము ఇది చేస్తే అనేసి అంటూ ఉంటారు. ఎందుకంటే నేను ఎక్కువ మందికి అయితే చేయను, మరీ వాళ్ళు సెన్సిటివ్ స్కిన్ అయిన వాళ్ళకి చేస్తూ ఉంటాను. సో అదే నాకు అలా చాలా ఇంట్రెస్ట్తో నేర్చుకున్న వర్క్ ఇది. సో స్కిల్ నేర్చుకుందాము, ఇలాగ ఇంట్రెస్ట్ ఉందని నేర్చుకుందాం అనుకున్నారు, మరి పార్లర్ ఎందుకు సెటప్ చేయాలనుకున్నారు? పార్లర్ ఎందుకు సెటప్ చేయాలంటే, మా హస్బెండ్కి బయటకి వెళ్ళి ఉద్యోగం చేయడం ఇష్టం ఉండదు. అతను ఇష్టం ఉండడం మీన్స్ అతను ఉండరు ఇంట్లో. ఇప్పుడు ఒక మగాడు మార్నింగ్ 9 to 5 జాబ్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు అయితే ఇంట్లో ఉంటారు. నా నెక్స్ట్ ఆయన చూసుకుంటారు పిల్లల్ని, ఫ్యామిలీ సపోర్ట్ ఇస్తారు. అలా అతను ఎప్పుడు సీమ్యాన్ అన్నప్పుడు 3 నెలలు జాబ్కి వెళ్ళి 1 నెల ఎంతో ఉండేవారు. సో అలాంటప్పుడు నేను జాబ్కి వెళ్ళిపోతే నా బాబుని మా అమ్మగారు ఉన్న పేరెంట్స్ చూసినట్టు కాదు కదా.
ఇప్పుడు పేరెంట్సే కదా. సో వాళ్ళు ఎంత బాగా చూసినా మిస్ అవుతాం కదా. అందుకని అతనికి ఇష్టం లేదనమాట, ఆ జాబులు వద్దు, నువ్వు ఇంట్లోనే చేసుకునేవి నేర్చుకో అన్నట్టు. అందుకని సెటప్ ఇంట్లో చేసుకున్నా ఫస్ట్. ఓకే. పార్లర్ బయట పెట్టే ఉద్దేశమే లేదు, ఎందుకంటే మనం ఎంత సంపాదించినా పిల్లల్ని మిస్ అయితే మన లైఫ్లో చాలా పెద్ద మిస్ అయినట్టు ఉంటుంది. అందుకని అంటే ఎలాగ జాబ్ చేసే వాళ్ళకి తప్పదు, వాళ్ళకి మనకు అది లేదు కాబట్టి మనం ఇంట్లో ఉండి కూడా చేసుకోవచ్చు కదా. సో అందుకని నేను ఇంట్లో స్టార్ట్ చేశాను ఫస్ట్. మరి అప్పట్లో ఏదైనా ప్యాజెంట్స్లో పార్టిసిపేట్ చేశారా? బ్యూటీ ప్యాజెంట్స్లో? ప్యాజెంట్స్ అంటే కాంపిటీషన్స్. ప్యాజెంట్స్లో అంటే ఒకసారి సారీ కాంపిటీషన్ అలా అయింది. ఆ టైంలో ఆ టైంలో 90స్లోనే ఒక ఫ్రెండ్ చెప్పిందనమాట, ఒక కాటన్ శారీ, కాటన్ సౌత్ ఇండియన్ కాటన్స్ అని అప్పుడు ముంగా కోట శారీస్ అలా వచ్చాయి. దానికి నన్ను పార్టిసిపేట్ చేయమని ఎవరు, ఈ చైనీస్ పార్లర్ ఆవిడే నాకు బాగా క్లోజ్ అయిందా, ఇక్కడ ఇలా అవుతుంది డాల్ఫిన్ హోటల్లో, నువ్వు చెయ్యి, పార్టిసిపేట్ చెయ్యి అని అన్నప్పుడు సరే ఒక సౌత్ ఇండియన్ కాటన్ శారీ ఉండేది నాకు కూడా. ఆ కలర్ కూడా నాకు గుర్తుంది, గ్రీన్ కలరు, చిన్న రెడ్ బార్డర్, బ్లౌజు రెడ్ ఉంటుంది. సో దాంతో అప్పుడు ఇంకా సన్నగా ఉండదని, ఇంకా చిన్న ఏజ్ కదా, స్మార్ట్గా అలా అది వేసాను ర్యాంప్ వాక్. అంటే అది ఎలా చేయాలో ఏంటో కూడా ప్రాక్టీస్ లేదు, ఏం లేదు, ఊరికే వచ్చి నడిచి వచ్చేసాను. వచ్చింది ఏదో ప్రైజ్, బట్ ఓకే పార్టిసిపేట్ చేశాను కదా, థర్డో సెకండో ఏదో వచ్చింది, గుర్తులేదు. ఆ తర్వాత స్టార్ట్ అయిందనమాట, ఏంటి ఒక ఇంటర్వ్యూ చేయాలని, లేకపోతే ఒక ఫోటోగ్రాఫర్, అతను అగ్రవాల్స్ అని, ఇప్పటికే ఆయన ఫేమస్, అందులో ఒక ఫోటో, ఒక టైమ్స్ ఆఫ్ ఇండియాలో నాది ఒకటి పడిందనమాట ఆర్టికల్. ఎలా అంటే మోడల్ ఆఫ్ ద వీక్ అని, అప్పట్లో మోడల్స్ కింద వీక్, ఇప్పుడు మీరు ఎలా ఇంటర్వ్యూ చేస్తారో అలా పేపర్లో, అప్పుడు ఇంకా ఇవేం లేవు కదా, ఒక ఫోటో తీసినది మోడల్ ఆఫ్ ద వీక్ అని అది వేశారనమాట. అందులో నా ఇష్టం ఏంటి, నేను ఎలా వచ్చాను ఇట్లా అన్నట్టు, ఇన్స్పిరేషన్ ఎవరని చిన్న 2-3 క్వశ్చన్స్ వేసి ఆ ఫోటో పెట్టారు. అది కూడా మీకు చూపిస్తాను, వాట్సాప్లో షేర్ చేస్తాను. సో ఆ మోడల్ అన్నా కూడా అప్పుడు నాకు బాబు పుట్టాడు. ఆ తర్వాత ఒకసారి ఫిలిం వాళ్ళు షూటింగ్ చూద్దామని, ఊరికే ఇంకా చిన్న అమ్మాయి కదా అప్పుడు, ఇవన్నీ చిన్న చిన్న సరదాలు ఉండేవి. షూటింగ్ చూద్దామని నించుంటే నా బాబుని ఎత్తుకున్నప్పుడు ఫీల్డ్లోకి రాలేదు ఇంకా. నించినప్పుడు నన్ను చూశారు డైరెక్టర్స్ ఒకసారి. నేను ఎక్కడో ఉంటాం కదా, అలా ఇంట్రెస్ట్ ఆ కళ్ళల్లో తెలిసిపోతుంది కదా. సో చూసి నా వెనకాల ఎవరో అంటే వాళ్ళ అసిస్టెంట్స్ ఎవరినో పంపించారు మా ఇంటికి. అంటే సినిమాల్లో వేస్తారా మీరు, ఈవీవి సత్యనారాయణ అతను, అప్పట్లో అతను ఫేమస్ డైరెక్టర్, ఆయన వేస్తారా సినిమాలోని ఎవరినో అసిస్టెంట్ పంపిస్తే మా అమ్మగారు, అలా లేదు బాబు పుట్టాడు కదా, బాబున్నాడు, కెరియర్. అప్పుడు నమ్మలేదు బాబుని ఎత్తుకునే వెళ్ళాను నేను. వెళ్ళడమే నా బాబుని ఎత్తుకుని ఇలా వేసుకుని చూశాను అనమాట. అంటే ఎవరో సిస్టర్ పిల్లలు అలా ఇలా అనుకోవచ్చు మేబీ. సో అలా అప్పటికి నేను నా ఫేస్ కట్ దివ్యవార్తి ఆ స్టైల్లో ఉండేదాన్ని, ఆ ఫ్రెంచ్ ప్లాట్ వేసుకుని అలా. అప్పటికే కొంచెం ఆ ఏజ్ అలా ఉంటుంది కదా, మంచిగా టెండర్ ఏజ్. సో అలాగా ఓకే. అప్పుడు ఆ ఫీల్డ్ కూడా నాకు మొహమాటం, ఫస్ట్ ఎవరో వెనకాల పడుతుంటే వచ్చి దాగునిపోతుండేదాన్ని వెనకాల మా అమ్మ, అలా ఉండేది పొజిషన్ అప్పట్లో. సో అలా అన్నీ ఇలాంటివి జరిగాయి కొన్ని. సో దీనివల్ల నేను ఇంట్లో మాత్రం పరిమితం అయిపోయాను కొన్ని రోజులు. సో ప్యాజెంట్స్లో పార్టిసిపేట్ చేశారు కానీ ఇంకా కంటిన్యూ చేయలేదు, ఎందుకంటే ఇంట్లో ఫస్ట్ ఇలాంటివి ఏమి ఒప్పుకోలేదు. అది కూడా మా హస్బెండ్కి తెలియదు ఫస్ట్ నేను ఇందులో ఎంటర్ అయ్యానని. ఒకసారి ఇలాంటి నేమ్ వచ్చేస్తే, ఒక మోడల్ ఆర్ ఇంకా ఇలాంటివి వస్తే మగాళ్ళకి కొంచెం టెన్షన్ ఉంటుంది. ఆ రోజులు వేరు, అప్పుడు ఇంత బ్రాడ్ మైండ్ ఉన్నవాళ్ళు లేరు. ఇప్పుడు అందరూ ఇప్పుడు పేరెంట్సే సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు చక్కగా పిల్లలు ఏ ఫీల్డ్లోకి వెళ్ళాలన్నా, ఈవెన్ మోడలింగ్ కూడా పిల్లల్ని, అమ్మాయిని మనం సపోర్ట్ చేసినప్పుడే వాళ్ళు ఎటువంటి
దారుల్లోకి వెళ్ళరు. ఎందుకంటే అమ్మ సపోర్టు, మా పాప నా మాట వింటుంది అన్నట్టు అలా. అప్పుడు అలా కాదు, అమ్మో ఏదో తప్పు చేసినట్టు మనం టీవీలో కనిపించినా లేకపోతే జస్ట్ ఎవరో వెనకాల పడినా కూడా మనదే మిస్టేక్ అయినట్టు ఉండేది అప్పట్లో. అందుకని భయపడేవారు. ఈ జాబులన్నా, ఈ ఫ్యాషన్ షోలన్నా, మోడలింగ్ అన్నా వచ్చిన ఛాన్సెస్ లేదన్నమాట. అలా ఉండేది అప్పుడు. మరి సో ఆ తర్వాత పార్లర్ సెటప్ చేశారు. ఎంత మనీ పెట్టి, ఎంత క్యాపిటల్ పెట్టి అప్పుడు ఎప్పుడు నేను సెటప్ చేశానంటే పార్లరు నా బాబు ఇంటర్ అయిన తర్వాత. జస్ట్ ఇంట్లో ఉన్నప్పుడు ఓన్లీ 1 చైర్ కొన్నాను. ఇంట్లో ఎలాగ సెటప్ అంటే ఇంట్లో ఎంతనే ఒక 10,000 అంతే అప్పుడు. అప్పుడు 10,000. దిస్ వాజ్ ఇన్ ఇయర్ 2002. ఓకే. ఫస్ట్ 202 మా ఓన్ హౌస్. 98 నా రెంటెడ్ హౌస్లో ఓన్లీ 1 చైర్. ఎందుకంటే అప్పుడు ఓనర్స్ ఒప్పుకునేవారు కాదు. ఆ చైర్లోనే అన్నీ చేసేదాన్ని. మ్యాటర్ ఆఫ్ 6-7 మంత్స్లో మేము ఓన్ హౌస్ కొనుక్కుని వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడు ఇలా చిన్న రూమ్లో ఒక చైరు, ఒక బెడ్, ఒక కర్టెన్. ఆ చైర్ కూడా మా హస్బెండ్ చెన్నై నుండి తెప్పించారనమాట. అది ఇప్పుడు కూడా వాడుతున్నాను, ఎందుకంటే అంత స్ట్రాంగ్ అది. సో ఆ చిన్న దాంతో అది కూడా మా హస్బెండ్ నేను సరదాగా పెడతానని, నువ్వు దీంతో ఎర్న్ చేసేసి నాకేం సంపాదించి పెట్టద్దు, నీకు టైంపాస్ అవ్వట్లేదు కదా, నువ్వు ఇట్లా చేసుకో అనేసి ఆయన చెప్పారనమాట. దానికి నేను అలా చేసుకునేదాన్ని. క్లయింట్ వచ్చినప్పుడు చేసేదాన్ని, లేకపోతే నేను గార్డెనింగ్ చేసుకునేదాన్ని. అలా హ్యాపీగా వెళ్ళిపోయింది ఆ రోజులు. కానీ ఆ టైంలో ఇంత సపోర్ట్ చేసే వాళ్ళు చాలా రేర్ కదా ఆ కాలంలో. మా హస్బెండ్ ఎప్పుడు కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఆయన సపోర్ట్ చేయకపోతే ఇంతవరకు రాలేను. అది గొప్ప కాదు, ఎందుకంటే మనకి తల్లిదండ్రుల తర్వాత ఎప్పుడైనా హస్బెండ్ సపోర్ట్ లేకపోతే మనం ఏమీ చేయలేము. అతను నా ఆలోచనని గ్రాస్ప్ చేశారు, బాగా సపోర్ట్ చేశారు అన్ని విషయాల్లో. నా స్టడీస్ కూడా నా కొడుకు పుట్టిన తర్వాత నేను కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్టడీస్ స్టార్ట్ చేశాను. బిఏ చదివాను, ఎంఏ చదివాను, ఎంఏ అడ్మినిస్ట్రేషన్. ఎందుకంటే ఈ ఫీల్డ్లో బ్యూటీ పార్లర్ వర్క్లో ఏమీ రాక బ్యూటీ పార్లర్ చేసింది, ఏమీ రాక మసాజులు చేస్తుంది, అలాంటి టాక్ ఎక్కువ. సో మనకి స్టడీస్ కంపల్సరీగా ఎనీ డిగ్రీ మన చేతిలో ఉండాలి. తర్వాత మనం ఇవి చేసింది హాబీ అవుతుంది, అప్పుడు ఇది ఆబ్లిగేషన్ అవ్వదు. అప్పుడు హాబీకి వేరు, ఆబ్లిగేషన్ వేరు, తప్పక చేసేది వేరు, మనం ఎంజాయ్ చేస్తూ చేసేది వేరు. సో నేను స్టడీస్ ఎంజాయ్ చేశాను ప్రైవేట్గా. అలాగని నా గోల్, నేను ఎంఏ వరకు నేను చదివానంటే అసలు నేను చదువుతానా అని నాకే డౌట్ వచ్చింది. గ్యాప్ వచ్చేసింది ఇంట్లో. పార్లర్ కూడా మా అమ్మగారు ఉన్నా కూడా నాకు ఆ చదువు, మనం కాలేజ్కి వెళ్ళి చదివేది వేరు, ఇక్కడ ఓన్గా చదివేది వేరు. సో అలాగా మొత్తానికి 2 రోల్స్ ఫాలో అయిపోయాను. అన్నిటికీ బాగా సపోర్ట్ చేశారు మా హస్బెండ్. సో మ్యామ్, మీరు ఫస్ట్ టైం పార్లర్ సెటప్ పెట్టిన తర్వాత కస్టమర్స్ ఇంటరాక్షన్ ఎలా ఉండేది? అప్పుడు ఎలాగా అడ్వర్టైజ్ చేశారు? అదే స్టార్టింగే ఒక ఈనాడు పేపర్కి చిన్న ఫ్రంట్ ఒక పేజ్లో అడ్వర్టైజ్ చేశాను. ఓపెనింగ్ ఇలాగా సో అండ్ సో డేట్ అని. అప్పుడు నా ఫోటో పెట్టినప్పుడు చాలా జనాలు, అంటే పెద్ద వాళ్ళే, ఈనాడు ఆ పేపర్ తెప్పించుకున్న వాళ్ళు కొంచెం పెద్ద పొలిటీషియన్ వాళ్ళ వైఫ్లే ఫస్ట్ ఇంటరాక్షన్. అదే ప్రాబ్లం కూడా అవుతాయి, ఎందుకంటే అంత హై లెవెల్లో నేను పెట్టలేదు ఫస్ట్, జస్ట్ నార్మల్గా పెట్టాను, తెలియక అడ్వర్టైజ్ ఇచ్చాను. అలాగైంది అక్కడ పరిస్థితి. బట్ వాళ్ళకన్నా నాకు నార్మల్ పర్సన్స్తో చాలా ఇంటరాక్షన్స్ బాగా బెస్ట్ అనిపించింది. ఎందుకంటే మనలాగా కలిసిపోతారు. ఇప్పుడు నేనేంటన్నది నా స్టేజ్లో వాళ్ళు కానీ నాకన్నా తక్కువ ఉన్న వాళ్ళతో నేను బాగా మూవ్ అవ్వగలను. మరీ పెద్ద వాళ్ళతో నేను తొందరగా మూవ్ అవ్వలేను కూడా. సో నాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని రకాల వాళ్ళు వస్తూ ఉంటారు. అప్పుడు వచ్చే వాళ్ళల్లో చాలా కామెడీ వాళ్ళు కూడా వచ్చేవారు అనమాట కస్టమర్స్. ఎలాగంటే అప్పట్లో పార్లర్ అనేది వాళ్ళకి ఏదో
వెళ్ళకూడని చోట్ల ఫీల్ అయిపోయేవారు. అంటే ఆ పార్లర్ అనే వర్డ్, బ్యూటీ పార్లర్ అన్నది ఏదో మనం వెళ్ళకూడదు అన్నట్టు అంతలాగా మైండ్లో ఉండేది. వైజాగ్ అప్పుడు అంత డెవలప్ అవ్వలేదు. అయితే అందరూ సున్నపిండి పెట్టుకుని నలుగు పిండి పెట్టుకునే వాళ్ళే ఎక్కువ. ఆ పార్లర్ మాకెందుకు, మేము న్యాచురల్గా ఇలా చేస్తాము అది ఇది. ఓకే. నెక్స్ట్ ఎలా ఉండేదంటే వచ్చే వాళ్ళకి రావాలని ఉండేది, బట్ రాలేకపోయేవారు. ఎందుకంటే ఒక అత్త కోడలు ఒక సిచ్యువేషన్ జరిగింది ఏంటంటే, అత్త తెల్లవారు 5 గంటలకు వచ్చేది, 5:30కి. మాది హౌస్ కమ్ పార్లర్ కదా. వచ్చి నేను ఎర్లీగా లేవడం నాకు అలవాటు ఫస్ట్ నుంచి. గేట్లు కొడితే ఎవరో చూస్తే అత్త అనమాట. ఎందుకంటే వాళ్ళ కోడలకు తెలియకూడదు ఆవిడ వచ్చినట్టు ఫస్ట్ పార్లర్కి. అత్త మధ్యాహ్నం పడుకుంటే ఏమొచ్చేదన్నమాట. మా అత్తగారికి చెప్పకండి అనేవారు. బాధ అనిపించేది, ఏంటి పార్లర్కి వస్తే వీళ్ళు ఇలా యాక్ట్ చేస్తారేంటి, మరి తెలుస్తుంది కదా అన్నట్టు. ఒకసారి ఏమైంది, అదే అత్తగారు ఇక్కడ బ్లీచ్ చేయడం, పార్లర్లో ఇంకో క్లయింట్ వచ్చినప్పుడు వాళ్ళకి బ్లీచ్ చేయడం, అమ్మ ఆవిడ ఏం వేయించుకుందమ్మా అని అడిగితే బ్లీచ్ వేయించుకుంది. ఆహా అని నెక్స్ట్ డే ఆవిడ ఏం చేసిందంటే పార్లర్ మన బాత్రూంలో వేసే బ్లీచ్ వేసేసుకుంది. ఆవిడకి బ్లీచ్ అంటే అదే అర్థమైంది అనమాట. వేసుకుని నెక్స్ట్ 5 o'clock కల్లా మంట అనుకుని వచ్చింది. మొహం ఇలా కప్పుకుని వచ్చారు ఆవిడ. వచ్చినప్పుడు ఏంటండి అంటే, అమ్మ మొహం మండిపోతుందమ్మా, చూడమ్మా ఎలా అయిపోయింది, గుంటలు అయిపోయింది అంటే. ఏజ్ అప్పటికే ఆవిడకి 50+ ఉంది. ఇంట్రెస్ట్ అన్నది ఎలా చేస్తుంటే వాళ్ళు తెలియకుండా ఏదో ఒకటి చేసేసుకుంటారు. అప్పుడు వచ్చి గబగబా మీదకి తీసుకెళ్ళి ఆవిడకి ఐస్ క్యూబ్స్ పెట్టి బాగా రుద్ది, ఆవిడకి అదే రెమెడీ చెప్పి ఐస్ క్యూబ్సే పెట్టండి, ఇంకేం పెట్టద్దు, ఏం ప్యాక్ లేదు, ఏమేయద్దు, మీరు ఇది కాదు, ఏమైనా డౌట్ ఉంటే అడిగి చేయండి అనేసి చెప్పి ఆవిడకి మెల్లిగా ఒక 4-5 రోజులు పట్టింది ఆవిడకి ఆ స్కిన్ క్లియర్ అవ్వడానికి. డార్క్నెస్ అయితే చాలా అయిపోయింది, బట్ కొంచెంగా అలా మంట అన్నది తగ్గి బాగానే అయింది ఆవిడకి. అలా ఉండేది అప్పుడు సిచ్యువేషన్. అంటే వాళ్ళకి తెలియని పనులన్నీ చేసి పాడు చేసుకునేవారు స్కిన్ ఒకలాగా. సో పార్లర్ అంటే అదేదో తెలియని ప్లేస్, ఏదో తప్పు చేసినట్టు అనుకునే వాళ్ళు అప్పట్లో. అలా అనుకునేవారు. కొంతమంది ఉండేవారు అలా కూడా. అంటే ఫస్ట్లోనే కొన్ని రాంగ్ ఇవి జరగటం, మిస్ బిహేవియర్స్ చేసుకోవడం, అందువల్ల కూడా ఆ పేరు వచ్చేసింది మనకి అలా. అప్పుడు అంటే అందరూ ఒకలా ఉండరు కదా. అవును. ఇప్పుడు జనరేషన్ అసలు పూర్తిగా డిఫరెంట్. ఇప్పుడు జనరేషన్లో నేను పుట్టుంటే ఎంత బాగుండేది అనిపిస్తుంది. అవన్నీ మనం మీరు ఇంకా మీరు ఎవర్ గ్రీన్ మేడం. మీరు అసలు యునో యూర్ ఆల్వేస్ లైక్, మీరు చెప్తున్నారు కదా, మీరు యంగ్ జనరేషన్తో ఇంటరాక్ట్ అవ్వడమే ఎప్పుడు ఆనందంగా ఉంటున్నాను. ఎస్. సో మరి అది సెటప్ ఇంట్లో చేసిన తర్వాత ఇంకా ఇంట్లోనే కంటిన్యూ చేయకుండా యూ వాంటెడ్ ఒక కమర్షియల్ ప్లాట్ తీసుకొని అక్కడ ఒక పార్లర్ సెటప్ చేద్దామని అనుకున్నారు. అలా ఎక్స్పాన్షన్ ఎందుకు చేద్దాం అనుకున్నారు, అండ్ హౌ డిడ్ దట్ గో? ఎక్స్పాన్షన్ అంటే ఇప్పుడు నా బాబు ఇంటర్ అయిపోయింది. ఇంటర్ అయిపోయాక ఇంకా నా అవసరం తగ్గింది కొంచెం. ఇంటర్ వరకు మాత్రం నా అవసరం ఉంది. ఎందుకంటే ఆ ఏజ్లో పిల్లలు ఈ వీడియో గేమ్స్ అని కంప్యూటర్లో వచ్చేవి. అప్పట్లో కంప్యూటర్ స్టార్ట్ అవ్వడం ఆ టైంలో, అంటే వాళ్ళు ఎలా ఉంటారో తెలీదు, పిల్లల్ని ఆ ఏజ్ పిల్లల్ని ఇంట్లో వదిలేసి వెళ్తే అనేసి. ఆ తర్వాత ఇంటర్ +2 అయ్యాక మైండ్ మెచ్యూర్ అవుతుంది కొంచెం వాళ్ళకి. సో అప్పుడు నేను అనుకున్నాను అనమాట, బయట పెట్టాలి పార్లరు, చూద్దాము అన్నట్టు పెట్టాము. ఫస్ట్ ఇక్కడ మోరు పక్కన, చిన్నవాల్టర్లోనే మోర్ పక్కన ఎంబీబీ ఎస్టేట్స్లో, అందులో ఫస్ట్ ఫ్లోర్లో కమర్షియల్ బిట్. అది కూడా సబ్ లీజ్ కాదనమాట, ఒక ఐస్ క్రీమ్ పార్లర్ ఉండేది, దానికి సబ్ లీజ్. ప్లేస్ అయితే బాగుంది, బట్ చిన్న ప్లేస్లో. ఆల్రెడీ నేను ఇంట్లో పార్లర్ ఉన్నప్పుడు, నేను బయట పార్లర్ పెట్టే ముందే 1 year ముందే వాళ్ళు నా దగ్గరకు వచ్చి జాయిన్ అయిపోయారు, స్టాఫ్ 3. ఎందుకంటే ఒక అమ్మాయి, ఆల్రెడీ 2 ఉండేవారు. ఒక అమ్మాయి ఉండేది పద్మ అని, నెక్స్ట్ గాయత్రి అని తెలిసిన అమ్మాయి వెళ్తుంటే అమ్మాయిని పిలిచి నేనే గేట్ దగ్గరికి పిలిచి, ఏమమ్మా నువ్వు ఏదో నేర్చుకోవచ్చు కదా, అలాగా నేను చెప్తాను నీకు,
అనేదాన్ని. అలా నేర్పడం ఇష్టం అనమాట నాకు ఎవరికైనా. అంటే అలాంటి అమ్మాయిలు వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చు కదా. నేర్చుకుంటానక్క అని ఒక 1 వీక్ తర్వాత వచ్చింది. ఇద్దరు జాయిన్ అయ్యారు అప్పటికి. నేను పార్లరు రీమోడల్ రెనోవేషన్ చేయడానికి మా హస్బెండ్ అక్కడ ఉన్నప్పుడు ఐస్ క్రీమ్ పార్లర్లో ఒక అమ్మాయి చేసేది జాబ్. ఆల్రెడీ ఆ అమ్మాయికి పార్లర్ వర్క్ కొంచెం వచ్చు. ఐస్ క్రీమ్ పార్లర్లో చేసినప్పుడు ఆ అమ్మాయి మా హస్బెండ్ అడిగిందట, మీరు పార్లర్ ఓపెన్ చేస్తే నాకు జాబ్ ఇస్తారా అని అడిగింది. అతను ఒకళ్ళని పట్టుకొచ్చారు. ఇక ఈ అమ్మాయికి జాబ్ కావాలి అని. ఆ అమ్మాయి బిఫోర్ వీళ్ళిద్దరి తర్వాత ఆ అమ్మాయి జాయిన్ అయింది. జాయిన్ అయిన తర్వాత ఇంకా సరే ముగ్గురు నేను దిగాం. ఆ దిగడం కూడా డబ్బులు అంటే నేను చిన్నగా ఇంట్లో పార్లర్ పెట్టుకున్నప్పుడు నాకు డబ్బులే, అది దాన్ని దాచాలని తెలీదు, దాన్ని ఇలా మనం బిజినెస్ కమర్షియల్గా ఉండాలని తెలీదు. అంటే ఊరికే అలా చేసేదాన్ని, జస్ట్ మెయింటైన్ అయ్యేది. మా వాళ్ళు వస్తుంటే వాళ్ళు చూడటం, అంటే లావిష్ కాదు కానీ ఒక బాధ్యత ఉండేది కాదు నాకు. మా హస్బెండ్ అలాగా డబ్బులు అడగరు, ఆయనే నాకు చాలా చేస్తారు, పెడతారు. సో అలాంటప్పుడు నేను ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ వచ్చిందనమాట నాకు. ఎందుకంటే లోన్ తీసుకున్నా ఫస్ట్. నాకు ఫైనాన్షియల్గా లోన్ అవసరం, ఎందుకంటే బాగా పెట్టాలి కదా అన్నట్టు లోన్ తీసుకున్నాను. తర్వాత వీళ్ళు ఈ శాలరీ, స్టాఫ్ శాలరీ, రెంట్. మరి హౌస్ అప్పుడు హౌస్ నుండి హౌస్ అదే ఉండింది. అప్పట్లో కూడా శాలరీ మరి ఇవ్వాలి కదా ఇంట్లో ఇంట్లో పెట్టినప్పుడు. ఉన్నప్పుడు నాకు రెంట్ ఉండదు కదా. సో వచ్చింది శాలరీ ఇచ్చి కొనేసి, అంటే దాచే కాన్సెప్ట్ లేదు అంతే. నాకు హ్యాపీ ఖర్చు పెట్టుకున్నాను. ఏం కావాలో మా చుట్టాలు వస్తే వాళ్ళకి అందరికీ చూసుకుని ఇవ్వటం ఎప్పుడూ ఇష్టం అనమాట. ఇచ్చి 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 అలా మా హస్బెండ్కి అదే ఇష్టం, నాకు అదే ఇష్టం. ఎప్పుడు ప్రాబ్లం రాలేదు. లోన్ తీసుకున్న తర్వాత నేను కట్టగలనా, వీళ్ళందరినీ నేను జీతాలు ఇవ్వగలనా, అవన్నీ ఆలోచించుకునేది. అంటే మినిమం ఒక 65 నా హ్యాండ్లో ఉండాలి మంత్కి. 65,000 ఇవన్నీ చేయడానికి అప్పటికే. అంటే ఇది 2002లో. మీది 2002లో నేను హౌస్లో ఉండదాన్ని. అది నేను బయట పెట్టింది MBBS 2008లో. ఓకే 2008లో. ఓకే. సో అప్పుడు మీరు లోన్ తీసుకొని పెట్టారు. మ్యామ్ నాకు ఎప్పుడు ఒక డౌట్ ఉండేది, దట్ ఎందుకు జనరలీ ఒక బిజినెస్ పెట్టాలనుకున్నప్పుడు మన మనీతో ఎందుకు పెట్టరు, ఒక లోన్ తీసుకోను అలా ఎందుకు పెడతారు? లోన్ తీసుకునే అంటే మన మనీ అయితే మనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉండదు. మనం కష్టపడి చేయాలి, ఇలా మన మనీ మళ్ళీ మనం అదే సేమ్ డిపాజిట్ చేసుకోవాలి ఒక దగ్గర అని అలా ఉండదు. చాలా వరకు మనదే కదా మనీ అని మనం అంత, ఒకవేళ అంత ఇంపార్టెన్స్ ఇవ్వమేమో టైమింగ్స్ కానీ, మనం ఖచ్చితంగా వెళ్ళి పని చేయాలని కానీ అలా ఉండకపోవచ్చు. నేనైతే నా మైండ్లో ఫస్ట్ లోనే తీసుకున్నాం, ఎందుకంటే ఒక బాధ్యతగా మనం పే చేయాలి. ఒక బ్యాంకులు అనేసరికి మన రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది, మంత్కి ఈఎంఐ కట్టాలి. సో అలా మనకి సపోర్టు చేసే బ్యాంక్కి మనం ఎప్పుడు ఎగ్గొట్టడానికి చూడకూడదు. కాబట్టి మనం ఖచ్చితంగా ఒక వేలో వెళ్ళిపోతాం, ఒక వేలో ఫాలో అవుతాము, ఒక టైమింగ్స్ ఫాలో అవుతాము, మనం బాధ్యతగా ఒక కస్టమర్ని పట్టుకుని చేస్తాము, అలాగనమాట. సో దానివల్ల మనం లోన్ తీసుకుని కడితేనే నాకైతే కరెక్ట్ అనిపిస్తుంది. ఏదైనా బిజినెస్ పెట్టినప్పుడు లోనే బెస్ట్. అంటే మరీ మనకి వెనకాల సపోర్ట్ బాగా ఉంటే ఓకే, ఈ బిజినెస్ కాకపోతే ఇంకోటి చేద్దాం అన్నట్టు. కానీ మన కెరియర్ని డెవలప్ చేసుకోవాలి అంటే కనుక లోన్ తీసుకోవడమే బెస్ట్. అంటే ఎంత మనీ అప్పుడు లోన్గా తీసుకున్నారు? అండ్ అప్పుడు జనరలీ లోన్ తీసుకున్నప్పుడు ఒక కొలాటరల్ కానీ ఏదో పెడతారు కదా. సో బ్యాంక్స్ ఎలా ఒప్పుకుంది మీకు లోన్ ఇవ్వడానికి? ఒక బ్యూటీ పార్లర్ సెటప్ చేశాను అప్పట్లో, సిచ్యువేషన్ కూడా వేరేలా అనుకునే వాళ్ళు కదా పార్లర్. చాలా చాలా అంటే చాలా కరెక్ట్ క్వశ్చన్ వేసావు. ఆ టైంలో నా మానసిక స్థితి చాలా దెబ్బతినింది. ఎందుకంటే ఎవరిని అడిగింది లేదు, ఏమి చేసింది లేదు, బయటికి వెళ్ళింది లేదు. నేను ఎప్పుడు అంటే ఇలా లోన్లకని లేకపోతే ఒక బ్యాంకులకి తిరగడం అవేమీ తెలీదు. లోన్ ఇస్తారు అంటే ఒక ఎస్బీఐ బ్యాంక్కి వెళ్ళాను. నా క్లయింట్ ఒక ఆమె అనమాట, ఆలీ గారు అని. వాళ్ళ హస్బెండ్ రాజశేఖర్ గారు, ఆయన ఎస్బీఐలో ఒక జాబ్, అందులో ఒక డిప్యూటీ మేనేజర్ ఆ రేంజ్లో.
బట్ ఆవిడని పట్టుకుని నాకు లోన్ కావాలండి ఇలా అంటే అప్రోచ్ అవ్వడం, తెలిసిన వ్యక్తి ఉన్నా కూడా నన్ను ఎంతలాగా తిప్పించారంటే అసలు 3 lakhs లోను. అప్పుడు 3 lakhs ఎక్కువ ఉండొచ్చు, ఎస్బీఐ అని కాదు కానీ ఏ బ్యాంక్ అయినా సరే చుక్కలు చూపిస్తారు లోన్ కావాలంటే అప్పట్లో. ఇప్పుడు మనం వెనక తిరిగిస్తారు. ఇప్పట్లో సిచ్యువేషన్ వేరు. అప్పుడంటే ఆల్రెడీ నా ఇల్లు ఉంది చిన్నవాళ్ళటైర్లో, మాది ఓన్ హౌస్, అదే సెక్యూరిటీ నాకు. అది అయితే ఆ సెక్యూరిటీ పెట్టి నేను లోన్ నా సొంత ఇల్లు పెట్టి లోన్ అడిగితే నాకు కనీసం ఒక 2 నెలల్లో ఏమో తిప్పించారు. రోజు ఆ ఫైల్ పట్టుకుని వెళ్ళడం, అలా కూర్చోవడం, ఏదో ఒకటి మళ్ళీ చెప్పడం. వన్స్ ఒక ఫైన్ డే ఏమైందంటే ఇంకా నాకు విసుగు వచ్చేసింది అనమాట. అతనితో, రాజశేఖర్ గారితో ఉన్నాయి, సార్ నాకు అవ్వట్లేదు, నేను డ్రాప్ అయిపోతాను, నా వల్ల కావట్లేదు, ఇది అన్నీ కరెక్ట్గా ఉన్నా దేనికో దానికి వెనక్కి పంపించేస్తూ ఉండేవారు. సో ఏమైందంటే ఇంకా నాకు వెనక్కి వెళ్ళిపోతాను సార్, నా వల్ల కాదు అంటే అతను ఫైట్ చేసి అతను పాప ఎందుకు నా కోసం అంత రియాక్ట్ అయ్యారో తెలియదు కానీ వాళ్ళ మేనేజర్ తోటే గొడవాడుకున్నారు. ఎందుకు దీనికి అన్నీ కరెక్ట్గా ఉన్నాయి కదా, ఎందుకు ఈ అమ్మాయిని మీరు అలా పంపించేస్తున్నారు అంటే దేనికని అన్నిసార్లు తిప్పుతున్నారు అలాగని అన్నప్పుడు మరి వాళ్ళకి ఏమైందో తెలీదు. ఆ నెక్స్ట్ డే నాకు లోన్ శాంక్షన్ అయింది. సో లోన్ శాంక్షన్ అయిన తర్వాత అన్ని కొటేషన్సే. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కొటేషన్స్ ఇచ్చినప్పుడు అంటే వాళ్ళ రూల్స్ అవి వాళ్ళు ఫాలో అవుతారు, బట్ ఆ కొటేషన్ అమౌంట్ ఏమవుతుందంటే మనకి చేతిలో మనీ రాదు. ఇప్పుడు ఇంటీరియర్ అంటే ఇంటీరియర్కి వాళ్ళు కొటేషన్ ఇస్తే ఒప్పుకోరు, ఓన్లీ ఎక్విప్మెంట్ ఇంటీరియర్కి మేము ఇవ్వమని చెప్తారు వాళ్ళు. ఒక 3 lakhs నేను ఎలా పెట్టాలి అప్పుడు వాళ్ళకి? మళ్ళీ మేము ఏం చేస్తామంటే ఈ ఎక్విప్మెంట్ అమ్మే వాళ్ళ దగ్గర మేము ఎక్కువ రాయించుకోవాలి, మేము ఎక్కువ ఎక్విప్మెంట్ కొంటున్నాం అన్నట్టు రాయించుకుని వాళ్ళకి కమిషన్ ఇవ్వాలి. సో అందులో కొంచెం డబ్బులు ఒక 3 lakhsలో ఒక 30,000 40,000 అలాగే పోతుంది. ఎందుకంటే చాలా ఇబ్బంది అనమాట, ఇవన్నీ చాలా ఇబ్బంది. మీకు ఇవన్నీ ముందరే తెలిసిందా? నాకేమీ తెలియదు ముందు, అంటే ఇంత ప్రాసెస్ ఉంటుందని తెలీదు, ఇలా తిప్పిస్తారని తెలియదు. ఏదో లోన్ అంటే ఏదో పేపర్ సైన్ చేస్తే ఇచ్చేస్తారు కావాలనుకుని. అందులో అప్పట్లో మనకి ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఇంట్లో పెట్టినప్పుడు పెట్టాము అప్పుడే, ఎందుకంటే ఫస్ట్ నేను పేపర్ యాడ్ ఇచ్చినప్పుడే ఇన్కమ్ ట్యాక్స్ కళ్ళల్లో పడిపోయాను నేను. అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రిజిస్టర్ చెయ్యాలని ఫోర్స్ అనమాట, మీరు రిజిస్టర్ చేయాల్సిందే అని చేశాను. ఏదో చిన్న చిన్న ఇన్కమ్ ట్యాక్స్లు కట్టేదాన్ని. అప్పట్లో ఏం లేదు ఎర్నింగ్, జస్ట్ ఊరికే బేసిక్ ఎర్నింగ్ అనమాట, దానికి పే చేసేదాన్ని. అలాగా వాళ్ళ కళ్ళలో పడ్డాను కాబట్టి అది నాకు మంచిదే అయింది. ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్ ఒక పర్సన్గా లోన్కి ఎలిజిబుల్ అయ్యాను 3 lakhs లోన్కి. ఓకే, అప్పుడు అలా అయితే కష్టపడ్డాను చాలా అది పే చేయడానికి. పైగా ఒక హౌస్ వైఫ్ చేస్తుంది సపోర్ట్ లేరు. మా హస్బెండ్ ఆ సపోర్ట్ చేసేవారు కాదు, ఎందుకంటే అతను సీలో ఉండేవారు. నువ్వు ఏదైతే చేసుకో, నీ పని నువ్వు చేసుకో అనేవారు. ఈ అప్పులకి అట్లకి పరిగెట్టలేదు, నేనే పరిగెట్టాను. మొత్తానికి సక్సెస్ఫుల్గా అది వాళ్ళు ఇచ్చిన 5 years 10 years ఇస్తే నేను ఒక 3-4 yearsలో కంప్లీట్ చేశాను. లోన్నే తీసి పడేసాను. ఇంకా నాకు వెళ్తే లేకపోతే ఎవ్రీ ఇయర్ ఏమైందంటే వచ్చి మాకు ఆడిటింగ్ చూపించండి, అది చూపించండి, లేకపోతే మీరు ఇంకేమైనా పెట్టారా కొత్తగా, అలా ఇన్స్పెక్షన్స్కి రావడం అవన్నీ అనేసరికి ఇప్పుడు అంతలా పట్టించుకోలేదు కానీ అప్పుడు చాలా స్ట్రిక్ట్ ఉండేది. వచ్చేటప్పటికి ఇదేంటి టార్చర్, నాకు చిరాగ్గా తొందరగా తీర్చేద్దామని ఇంకా ఫాస్ట్గా పట్టుదలగా ఎర్న్ చేస్తారనమాట. ఆడ పార్లర్లో అక్కడ మోర్ దగ్గర మాత్రం చాలా బాగా క్లిక్ అయింది మాకు. ఫస్ట్ అడుగు పెట్టిందే. కాకపోతే ప్రాబ్లం ఏంటైందంటే మాకు సబ్లీస్ కాబట్టి మీకు 5 years ఇస్తాం, 2 years ఇస్తామన్నారు. వితిన్ 1 year 1 month సంథింగ్కి వాళ్ళని ఖాళీ చేసేమన్నారు. మెయిన్ లీజ్ ఐస్ క్రీమ్ పార్లర్ వాళ్ళు ఏం చేశారంటే మీరు కూడా ఖాళీ చేయాల్సిందే అంటే అప్పుడు చాలా బాధపడ్డాం. ఎలాగ ఇంత బాగా వెంటనే 1 yearలో మేము పికప్ అయిపోయాం. టక్మని వచ్చేవారు, నన్ను చూడడానికి వచ్చేవారు, చాలామంది నాతో మాట్లాడడానికి వచ్చేవారు. అలా ఉన్నప్పుడు ఒక దగ్గర మళ్ళీ రీప్లేస్ చేయాలంటే ఎంత కష్టం. అందులో మనం ఇంటీరియర్ పెట్టింది మనకి ఇంకా రాదు డబ్బులు. వన్స్ ఈ గోడకి పెయింట్ వేస్తే మనం రిమూవ్ చేసి తీసుకెళ్ళలేము కదా, మనం ఇంటీరియర్ ఇవన్నీ సీలింగ్ చేస్తే అవ్వదు. సో అది వేస్ట్. మళ్ళీ నేను ఎక్కడికి వెళ్ళినా మనీ ఇన్వెస్ట్ చేయాలి కదా.
సో అలాగా ఇబ్బంది పడ్డాము. ఆ ఓనర్ అది కూడా అడిగాము. అప్పటికి 1 year అంటే మీ లోన్ ఇంకా క్లియర్ అవ్వలేదు. లోన్ క్లియర్ అవ్వలేదు. లోన్ క్లియర్ అవ్వకుండా నేను మారానంటే వాళ్ళకి ఆన్సర్ చేయాలి నేను. ఇది ఆన్సరబుల్ కదా మనకి. ఎలాగా ఏం చేయాలి అనుకున్నాం మేము. ఏం చేయాలనుకుని అలా ఆలోచిస్తే మా క్లయింటే ఇప్పుడు ఆ సబ్ లీజ్ మెయిన్ లీజ్ వాళ్ళ ఆ ఓనర్ని పట్టుకుని అడిగాము మేము. సార్ మాకు ఇచ్చేయండి, మేము తీసుకుంటాము. వాళ్ళు సింగపూర్లో ఉండేవారు. మేము తీసుకుంటాం, మీకు పే చేస్తామంటే 20,000 మీరు పే చేయగలరా అని అడిగారు వాళ్ళు. నేను చేస్తానని చెప్పాను. నేను చేస్తాను. 25,000, 20 కాదు, సబ్ లీజ్ వాళ్ళు 25 అని మాకు అప్పుడే తెలిసింది. మా దగ్గర 15,000 తీసుకునేవారు సబ్ లీజ్. ఇంకో 10,000 కదా, ఎందుకు పే చేయలేని చేస్తాననేది. వాళ్ళు నమ్మలేదు, నమ్మలేదు. సరే వదిలేసారు. వదిలేసి ఇంకెక్కడైనా దొరుకుతాయేమో అని చూసినప్పుడు మా క్లయింటే ఇప్పుడు ప్రజెంట్ నేను ఉన్నది ఆవిడ చూపించారనమాట. సో అలా మళ్ళీ మారడం జరిగింది. సో కస్టమర్స్తో ఎప్పుడు కూడా చాలా మంచి ర్యాపో ఉండేది. ఇప్పటికి కూడా చాలా మంచి ర్యాపో ఉండేది. నా స్టాఫ్ చాలా చక్కగా నేను ఎలా ఎలా నా బాధలో సంతోషంలో అన్నిట్లో వాళ్ళ ప్రెజెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఒక ఫ్యామిలీలా ఉంటాం మేము. ఇప్పుడు ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కదా, ఇప్పుడు 2025లో మీరు ఒక పార్లర్ సెటప్ చేయాలి అనుకుంటే, బికాజ్ యూ డెంట్ నో ఇలాగ లోన్ తీసుకోవాలి ఇలాగా ఇవన్నీ. సో ఇప్పుడు సెటప్ చేయాలనుకుంటే ఎలా సెటప్ చేయాలి అనుకుంటున్న వాళ్ళకి ఏం చెప్తారు? అంటే 25లో అంటే మనం రిచ్గాను చేయొచ్చు. హై రేంజ్లో బడ్జెట్ మంది, మనం ఎంతవరకు పెట్టుకుంటామో దాన్ని బట్టి మనం సెటప్ చేసుకోవచ్చు. ఈ రోజుల్లో బాగా ఇంటీరియర్కి ప్రయారిటీ ఇస్తున్నారు అమ్మాయిలు. ఎక్కడ ఎన్విరాన్మెంట్ బాగుంది, ఎక్కడ ఏ పార్లర్ చాలా కాస్ట్లీ హైఫైలో పెడుతున్నారు. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే యూనిసెక్స్ పార్లర్స్. యూనిసెక్స్ పార్లర్స్కి ఇప్పుడు మన లేడీస్ అంటే మనం 1000 రీజన్స్ చెప్పాలి ఒక ఫేషియల్ చేయాలంటే. అన్నీ మాట్లాడి చెప్పిన తర్వాత మాకు వద్దులేండి ఇప్పుడు అంటారు. వేరే మొగాళ్ళు అనుకోండి మనం ఈజీగా మోల్డ్ చేసేయచ్చు. వాళ్ళ మొహమాటానికైనా చేయించుకుంటారు, అంతే కదా. సో యూనిసెక్స్ పార్లర్లో అది ప్లస్ పాయింట్ ఉంది. పికప్ చేసేస్తారు వెంటనే. 1 yearలో వాళ్ళ పైసలు వాళ్ళకి వచ్చేస్తాయి. ఎంత ఇంటీరియర్ చేసినా ఎన్ని ఇది చేసినా కూడా వాళ్ళు గెలిచేస్తారు. ఒక పద్ధతికి అలవాటు అయిపోయింది మాకు, లేడీస్ ఓన్లీ లేడీస్ పార్లర్. మా హస్బెండ్ కూడా లోపలికి వచ్చేవారు కాదు. ఒక బయట అంటే ఆ హాల్లోనే ఉండి వెళ్ళిపోయేవారు ఒకసారి, అంతేగాని మా బాబు కూడా లోపలికి రాడు. సో అది అలవాటు అయిపోయింది, ఒక బ్రాండ్ అయిపోయింది అది. ఇక్కడ ఎవరు మగాళ్ళు రారు, సేఫ్ అని చాలామంది ఆ ఫీలింగ్ ఎక్స్పీరియన్స్ వేరు కదా. ఇప్పుడు మగాళ్ళు ఉన్న దగ్గర మనమే కాన్షియస్ అయిపోతాం. నేనే వెళ్ళి పని చేయలేను. ఇప్పుడు నేనేం చేయలేనో నాలాగే పక్క వాళ్ళు కూడా చేయలేరు కదా. నేను అలా ఆలోచిస్తాను అనమాట. నాకు ఏది నో అనిపిస్తుందో వాళ్ళకు కూడా అవ్వచ్చు కదా అది, అంతే కదా. మనకి వాళ్ళ గురించి ఆలోచిస్తారు కదా. ఒక స్కిన్కి నేను ఏమైనా చేసుకున్నా కూడా ఫస్ట్ నేనే చేసుకుంటా. ఇది నాకు ఇరిటేషన్ వస్తుందా, లేకపోతే నాకేమైనా ప్రాబ్లం వస్తుందా, అవి చూసాక ఒక పెయిన్ కూడా నేనే గెయిన్ చేస్తాను ఫస్ట్. ఎందుకంటే నా క్లయింట్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, ఎందుకంటే ఆల్మోస్ట్ నా సెన్సిటివ్ స్కిన్. నాకే సూట్ అయిందంటే వాళ్ళకి ఖచ్చితంగా సూట్ అవుతుంది. ఫస్ట్ నేనే పెద్ద ఎక్స్పీరియన్స్ చేసేస్తూ ఉంటాను, ఎక్స్పెరిమెంట్స్ ఫుల్గా. సో దాన్ని బట్టి అలా ఆలోచించి చేస్తాను అనమాట. నా క్లయింట్ ప్రయారిటీ చాలా ఇంపార్టెంట్. పిల్లలకి, మా పిల్లల స్టాఫ్కి చెప్పినా కూడా వాళ్ళని ఒకసారి చూడండి. మీరు రుద్దొద్దు బలవంతంగా, వాళ్ళకి ఏం చెయ్యొద్దు. ఒకటి చెప్పండి, ఇది బాగుంటుంది, ఓకే, వాళ్ళు చేసుకుంటానంటే ఓకే, లేదు అంటే వాళ్ళు నెక్స్ట్ టైం ఎప్పుడో చేయించుకుంటారు. మనం కమర్షియల్ కాదు, వాళ్ళ కోసం మనం చెప్తాము అనేసి నేను చెప్తాను అనమాట. సో ఈ మనం చేసే ఈ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అన్నది మన ఇష్టం అనమాట. మనం తక్కువలో అంటే మినిమం ఒక 5 lakhs నుండి స్టార్ట్ చేయొచ్చు. అలాగా 10 lakhs 20 lakhs కూడా వెళ్ళొచ్చు. ప్రయారిటీ మన ఉన్న మన ప్లేస్లో ఇప్పుడు కొమ్మాదికి వచ్చేసరికి మన రెంట్లు వేరే ఉంటాయి, మనకి కాస్ట్ ఆఫ్ లివింగ్ వేరేగా ఉంటుంది, క్లయింట్స్ బేస్ వేరేగా ఉంటుంది. సో అక్కడ తగినట్టు అక్కడ పెడతాం. అదే మనం సిటీ మధ్యలో పెట్టేసరికి సిరిపురం జంక్షన్ రెంటే lakhsలో ఉంటుంది.
కదా. అవును. అప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ కూడా ఆ లుక్ తేవటానికి ల్యాక్స్లోనే పెట్టాలి. సో ఒకటి ప్రాబ్లం ఏంటంటే ల్యాక్స్లో క్రోర్స్లో పెట్టిన పార్లర్లు కూడా తీసినవి నేను చూశాను కళ్ళారు. సో బెస్ట్ మనకి మినిమం మనం ఎంతవరకు వెళ్ళగలమో మన వెనకాల బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఏంటి అంతవరకునే ఆలోచించాలి మనం. తర్వాత దేవుడు నెమ్మదిగా ఎక్స్పాన్షన్ మన విత్ ద ప్రాసెస్ అవుతుంది. ప్రాసెస్ మన క్లయింట్ని మనం ఎలా హ్యాండిల్ చేస్తున్నాం, మన చేతిలో స్కిల్, మెయిన్ స్కిల్ ఉండాలి. ఫస్ట్ స్కిల్ ఉండాలి. మన క్లయింట్ని మనం ఈజీగా వాళ్ళది పాజిటివ్ ఆర్ నెగిటివ్ రెండు బేర్ చేసే కెపాసిటీ మనకు ఉండాలి. అప్పుడే సో మినిమం అంటే ఫస్ట్ థింగ్ మనకి స్కిల్ ఉండాలి అండ్ ఒక మినిమం ఇన్వెస్ట్మెంట్ తో స్టార్ట్ చేయొచ్చు. ఇంకా నెమ్మదిగా విత్ ద టైం అన్నీ అవుతాయి. సో ఒకటే మనీ మీదే సెటప్ మీదే అని ఫోకస్ కాకుండా ఫస్ట్ స్కిల్ ఇంకా ఎంత బాగా నేర్చుకోగలమో ఆన్ డైలీ బేసిస్ అది కంటిన్యూ చేస్తే ఇంకా అన్నీ ఆటోమేటిక్గా. ఎందుకంటే నా పక్కనే 4 పార్లర్లు ఉన్నాయి, ఇటు ఉన్నాయి అటు ఉన్నాయి, అన్నీ బాగా వెల్ ఇంటీరియర్స్ అండ్ బాగా సెటప్ చేసిన పార్లర్ నాది ఉంది. చాలామంది చెప్పారు ఆ పార్లర్లు వచ్చాయి నీవేమవుతుందంటే ఏమీ అవ్వదని చెప్పాను. అంటే ఆ కాన్ఫిడెంట్ మన వర్క్ వల్ల వస్తుంది. ఇప్పుడు నాకున్న ఫిగర్ నాకున్న ఫేస్ వాల్యూ కాదు, అది కాన్ఫిడెంట్ మనకి వర్క్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఐఏఎస్ స్టూడెంట్ ఉన్నాడు, వాడికి నమ్మకం ఉంటుంది, నా గోల్ నేను రీచ్ అవ్వగలను, నేను ఆ నమ్మకమే వాడిని నిలబెడుతుంది. అలాగే మన స్కిల్ మనం కరెక్ట్గా చేస్తున్నాము అన్నది మనం నిలబెడుతుంది. ఎంత ఇంటీరియర్ అడవిలో పడిసినా నేను అదే అంటాను, నాకు ఇప్పుడు ఇది పార్లర్ కాకపోతే నేను ఎక్కడికి వెళ్ళినా ఒక చెట్టు కింద నాకు థ్రెడ్ ఇచ్చినా నేను గెలిచేస్తాను. నాకు ప్రాబ్లమే లేదు. ఒక సిజర్ పట్టుకుంటే చాలు, డాక్టర్ స్టెథోస్కోప్ ఉన్నట్టు నాకు ఒక సిజర్ ఉంటే చాలు, నాకు ఆ రోజు తినే ఫుడ్ వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. అంత నమ్మకం ఉంటుంది నా మీద నాకు. ఎందుకంటే మొత్తం నేను ఫుల్గా నా వర్క్లో నేను ఈరోజు నా క్లయింట్ నా స్టాఫ్ రాలేదు అంటే నేను చేసేస్తాను, నాకు ఆ స్కిల్ ఉంది. నేను ఓన్లీ పార్లర్ ఏదో డబ్బు పెట్టి నేను నిలబడలేదు. ఫస్ట్ పాయింట్ నా స్కిల్ మీద నా వర్క్ మీద నేను నిలబడ్డాను ఫస్ట్. ఎందుకంటే వర్క్ ఉంది కాబట్టి ఈరోజు నువ్వు రాకపోతే నాకు ప్రాబ్లం లేదు, నేను చేస్తాను క్లయింట్కి. ఒకవేళ క్లయింట్ సెన్సిటివ్ స్కిన్ కాలుతుంది, నేనే చేస్తాను వ్యాక్స్, అంతే. అంటే మనకు వచ్చినప్పుడు మన దగ్గర మన స్టాఫ్ కూడా గేమ్స్ ఆడరు. అదే మనం అమౌంట్ పెట్టి మీరు చెయ్యి అంటే వాళ్ళ కష్టం కూడా మనకు తెలియదు. ఇప్పుడు ఒక క్లయింట్ ఒక స్టాఫ్ ఎంత వాళ్ళు పని చేస్తేనో వాళ్ళకి శాలరీస్ వస్తాయి. ఆ పని అన్నది మనకు తెలియాలి, అది ముందు ఉండాలి. మన డబ్బులు ఇంపార్టెంట్ కాదు, వాళ్ళ కష్టం అన్నది. ఈ వ్యాక్స్ చేయడం ఎంత కష్టం, పెడిక్యూర్ ఎంత కష్టం, ఆ వర్క్ మనం చేసినప్పుడు మనకు అర్థమవుతుంది కదా. సో ఆ వర్క్ అంతా నేను చేయగలను కాబట్టి నా స్టాఫ్ కష్టము నాకు తెలుసు, నా క్లయింట్ యొక్క హ్యాపీనెస్ నాకు తెలుసు ఎలా చేస్తే. సో అది మెయిన్. ఇప్పుడు బ్యూటీ పార్లర్ సెటప్ చేస్తారు అండ్ ఇప్పుడు చెప్తున్నా కదా అందరూ సెటప్ చేస్తున్నారు. మరి మీ బ్యూటీ పార్లర్ గురించి మీలో ఆ స్పెషాలిటీ ఏంటి? నా బ్యూటీ పార్లర్ గురించి అన్నది మెయిన్ చెప్పాను కదా, నా స్కిల్ అన్నది ఫస్ట్. ఆల్వేస్ నేను ఎప్పుడు అప్డేట్ అవుతూ ఉంటా. అండ్ ఎప్పుడు మీరు ఒక బ్యూటీషియన్ బ్యూటీ మేకప్ ఆర్టిస్ట్ కానీ ఇట్ ఈస్ అన్ ఆర్ట్ వర్క్, ఇట్ ఈస్ నాట్ అ లేబర్ పనిలా కాకుండా ఇట్స్ అన్ ఆర్ట్ వర్క్. కరెక్ట్. సో దాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం అది చాలా ఇంపార్టెంట్. మనం ఈ ఫీల్డ్లో ఉండాలంటే ఫస్ట్ పాయింట్ మనం ఎప్పుడో చేసిన నా బ్యూటిషియన్ కోర్స్ కాదు, నేను తర్వాత చాలా అప్డేట్స్ అయ్యాను. చాలా ఎవ్రీ ఇయర్ నేను ఎక్కడో అక్కడికి వెళ్ళి కొత్తవి నేర్చుకుంటూ ఉంటాను నా క్లయింట్కి నేను సర్వీస్ ఇవ్వాలని. నెక్స్ట్ మేకప్ ఉందంటే నాకన్నా ఇంకా బాగా చేసేవాళ్ళు, అది నార్త్లో ఉంటే కూడా నేను వెళ్ళి అది స్కిల్స్ నేర్చుకుంటా. ఒక స్కిల్ అన్నది ఒక చిన్న పాయింట్ మనకి అది ఎంతో మనకి ఉపయోగపడుతుంది. నేను మేకప్ చేస్తాను, అతను మేకప్ చేస్తారు, బట్ అందులో ఒక పాయింట్ ఏదో ఉంటుంది అతను స్పెషలైజేషన్. సో అది పట్టుకుంటాం అనమాట. అది పట్టుకుని మళ్ళీ మేము ఇక్కడ చేసినప్పుడు సక్సెస్ అవుతూ ఉంటాం. సో అలాగా వర్క్ ఒకటి మెయిన్. నెక్స్ట్ క్లయింట్ని మనం చెప్తున్నాను కదా, మన స్కిన్ మీద మనం ఎలా ఫీల్ అవుతాం, ఇప్పుడు మనకి సెన్స్ మనకి ఎలా ఉంటుంది, అది నా స్కిన్నే అనుకుంటా. నా క్లయింట్కి చేసినప్పుడు నా స్కిన్ని నేను ఎంత జాగ్రత్తగా చూస్తానో నా క్లయింట్ కూడా ఒక పెయిన్ ఐబ్రోస్ వస్తే నాకు అమ్మ ఏంటి పెయిన్ అనుకుంటాను. అంటే అంత పెయిన్ స్కిన్ ప్రెస్ చేస్తున్నారు మీరు
నా క్లయింట్ నా స్టాఫ్కి చెప్తాను, థ్రెడ్ మీరు గట్టిగా ప్రెస్ చేస్తున్నారు, ఆమెకు నొప్పి వస్తుందంటే అని క్లాస్ అయిపోతూ ఉంటుంది వాళ్ళకి. మళ్ళీ వాళ్ళకి చేసి చూపించడం అంటే ఒక్కొక్కసారి బై మిస్టేక్స్ అవుతూ ఉంటాయి. వన్స్ మన పార్లర్లో ఫస్ట్ స్టెప్ వేసే క్లయింట్ ఐబ్రోస్. మన ఐబ్రో స్కిల్లో మనం ఎంత ఎక్స్పర్ట్స్ అన్నది అర్థమైపోతుంది. అక్కడ పట్టుకోమంటాను నేను ఇప్పుడు. అలా చూసి నా క్లయింట్స్ నా స్టాఫ్కి అలా ట్రైనింగ్ ఇస్తాను అనమాట. ఆల్మోస్ట్ వాళ్ళు ఎక్కడో 1 నెల 2 నెలలు చేసిన వాళ్ళే ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆ ముగ్గురు నాతోటే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ తర్వాత ఒక 2-3 ఏళ్ళ తర్వాత జాయిన్ అయిన వాళ్ళు కూడా ఇప్పటికీ నాతోటే ఉన్నారు వాళ్ళు. అంటే అలా ఉంటుంది మా పార్లర్లో. అంటే ఒకటి చాలా యూనిక్ విషయం ఇంకోటి ఏంటంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న స్టాఫే ఇంకా ఉన్నారు. బికాస్ అంటే ఒకటి ఇప్పుడు పార్లర్ పెట్టిన తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత పార్లరే తీసేస్తున్నారు. బట్ ఇక్కడ 30 years ఇలాగా సస్టైన్ అవుతూ ఆ స్టాఫ్ ఇంకా అలాగే నడుస్తున్నారంటే వాళ్ళని ఎలాగా మీరు సస్టైన్ చేశారు ఓవర్ దీస్ ఇయర్స్? సస్టైన్ చేయడం అంటే వాళ్ళు కూడా నన్ను భరిస్తున్నారు, నేను వాళ్ళు భరిస్తున్నాను. వాళ్ళు మిమ్మల్ని భరిస్తున్నారు. రెండూ ఉంటాయి. ఇష్టపడే టైంలో సఫర్ అవుతారు వాళ్ళు కూడా అంటారు. ఎందుకంటే మెయిన్ ఎప్పుడు నేను తిట్టేది నా క్లయింట్కి సో మనం నిలబడుతున్నామంటే మన క్లయింట్ మన దగ్గర ఇచ్చే మనీ వాళ్ళ వల్ల మనం బతుకుతున్నాం, టు బి ఫ్రాంక్. ఎందుకంటే మనకు ఊరికే వాళ్ళు ఇవ్వట్లేదు, మనం వర్క్ చేస్తున్నాం. సో వాళ్ళు వచ్చి రాబట్టే మనం వర్క్ చేస్తున్నాం. సో వాళ్ళని ఎలా చూసుకోవాలి, వాళ్ళకి మనం ఎక్కువ ఇబ్బంది పెట్టద్దు. అలా 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 ట్రైనింగ్ ఇచ్చుకోవడం వాళ్ళతో. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వస్తేనే వీళ్ళు తిడతాను నేను. సో నాకేమైనా కంప్లైంట్ వస్తే. కానీ ఈ అమ్మాయిలు ఏంటంటే ఫస్ట్ నుంచి వాళ్ళు చిన్నప్పటి నుంచి నా దగ్గరే ఉన్నట్టే కదా మరి. ఇప్పటికి వాళ్ళు నా దగ్గరికి వచ్చాకే పెళ్ళి అవ్వడం, పిల్లలు పుట్టడం, మెటర్నిటీ లీవ్ అలాంటివి తీసుకోవడం. మా క్లయింట్స్ అంటారు, వీళ్ళు ఏంటి రిటైర్మెంట్ పెన్షన్లు కూడా తీసుకుంటారా అని అడుగుతారు. సో అలాంటి జోకులు కూడా వేస్తారు. ఎంతో మంది వాళ్ళని పిలిచారు, ఎక్స్పీరియన్స్ ఉంది కదా మా దగ్గరికి వచ్చి అని. ఎందుకంటే వాళ్ళతో పాటు క్లయింట్స్ కూడా వెళ్ళిపోతారు కాబట్టి. సో వాళ్ళు తెలిసి నేను ఏమంటానంటే, సో ఓకే మీకు నచ్చితే వెళ్ళిపోండి, ప్రాబ్లం లేదు. ఎందుకంటే సుష్మిత బ్యూటీ పార్లర్ పెట్టాక మీరు వచ్చారు. సో పార్లర్ పెట్టింది నేను. ఇప్పుడు ఈ చిన్న ప్రాబ్లం వచ్చినా రెక్టిఫై చేసేది నేనే, నాతో డైరెక్ట్గా చెప్తారు. సో మీరు ఉండడం వల్ల ఈ పార్లర్ ఉంది, మీరు లేకపోతే ఈ పార్లర్ లేదన్న కాన్సెప్ట్ లేదు, అలా చెప్తాను వాళ్ళకి. సో వాళ్ళు కూడా ఎలా యాక్సెప్ట్ చేస్తారంటే నన్ను అంటే ఒక సొంత మనిషిలాగా, వాళ్ళ కష్టంలో అయినా వాళ్ళకి ఏం కావాలన్నా ఒక సొంత మనిషిని అడిగినట్టే అడుగుతారు. అలాగే వాళ్ళు కూడా నేను అలాగే వాళ్ళ పరిస్థితి కూడా అర్థం చేసుకోవడం, మా ఇంట్లో పరిస్థితులు కూడా వాళ్ళు అర్థం చేసుకోవడం. నేను కోపం ఎక్కువ రాదు నాకు, వచ్చిందంటే ఎందుకు వచ్చింది ఏంటి అని వాళ్ళు అనుకోవడం. అలా మొత్తానికి అండర్స్టాండింగ్ అంతే, ఒక ఫ్యామిలీ మెంబర్లా. అలా మరి ఈ 30 yearsలో ఐ థింక్ మేబీ లాక్డౌన్లో చాలా మంది బిజినెసెస్ షట్ అయ్యాయి. అండ్ ఎస్పెషలీ ఇలాంటి పార్లర్ అంటే డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటుంది. సో ఐ థింక్ ఆ లాక్డౌన్ టైంలో సఫర్ అయ్యిందా మీ బిజినెస్? చాలా సఫర్ అయింది. అండ్ ఎప్పుడైనా ఒక సిచ్యువేషన్ వచ్చిందా వేర్ డబ్బులు ఇవ్వడం కష్టమైపోయి మీ సొంత డబ్బులే శాలరీగా ఇవ్వాల్సి వచ్చి అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఎప్పుడైనా అక్కడ? దేవుడి దయ వల్ల అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు. నేను ఎంబీపీలో పెట్టాను, ఓపెన్ చేశాను సెకండ్ బ్రాంచ్. ఎంబీపీలో ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టు, బట్ ఆ ఎంచుకున్న ప్లేస్ కరెక్ట్ కాదు అది. ఈ ఎంబీపీ ఈ సర్కిల్ కాకుండా జాలర్పేట ఆ ఎంట్రన్స్ సర్కిల్ అయిపోయింది. అక్కడ స్కూల్ ఉంది, ఆ స్కూల్ ఉంది కదా ఎదురుగుండా, అంటే పేరెంట్స్ వస్తారు, ఇంగ్లీష్ మీడియం స్కూలు, ఆల్వర్దాస్ పబ్లిక్ స్కూల్. సో అది మంచి స్కూల్ కదా అని ఎదురుగుండానే తీసుకోవడం జరిగింది, చిన్నదే. బట్ దానికి నా సొంత డబ్బులు పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే అక్కడికి వచ్చేవాళ్ళు పెద్ద బ్యూటీ నాలెడ్జ్ లేని వాళ్ళు, జస్ట్ బార్గెనింగ్ చేసేవాళ్ళు. ఒకే అమ్మాయిని పెట్టాను స్టాఫ్ని, అది ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళి పెట్టాను. సో అలా వారానికి షిఫ్ట్లు వీళ్ళు మారేవారు, ఒక్కొక్కళ్ళు వెళ్ళడం. క్లయింట్ బేస్ కరెక్ట్ కాదు అది. అక్కడ మాత్రం నా సొంత అమౌంట్ పెట్టేదాన్ని. కొంచెం చూద్దాము, ఏ బిజినెస్ అయినా మాకు 1 year వరకు మనం రిపోర్ట్ చేయలేము.
ఎందుకంటే వస్తే వస్తాయి, లేకపోతే మన చేతివి పడతాయి. రెండు మనం యాక్సెప్ట్ చేసుకోవాలి మనం. దానికి నేను ఫేస్ చేశాను. ఒక 2 మంత్స్ 3 మంత్స్ చూసాము. ఒక 6 మంత్స్ వరకు చూసాం మ్యాక్సిమం. అది రికవర్ అవ్వట్లేదు. ప్లస్ మా స్టాఫ్ ఒక అమ్మాయిని అక్కడ పెట్టడం వల్ల ఏమయ్యేదంటే, ఇక్కడ చాలా బిజీగా ఉండేది. ఒక స్టాఫ్ తక్కువైనప్పుడు లైన్లో ఉండడం, లేకపోతే కస్టమర్ వెనక్కి వెళ్ళిపోవడం అలా జరిగేది. అక్కడ మేము ఒక 10,000 అయినా వచ్చినా చాలు అనుకున్నప్పుడు ఇక్కడ 20,000 లాస్ అయ్యేది మాకు. సో దాన్ని బట్టి నేను ఇంకా అది క్లోజ్ చేద్దాం, ఎవరికైనా ఇచ్చేద్దామని ఇచ్చేసి ఇది కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే నా అటెండెన్స్ లేకపోతే క్లయింట్ కూడా చాలా ఇప్పుడు ఎప్పుడు ఉండరని అలాంటి టాక్ వచ్చేస్తుంది కదా. ఏంటి ఒక ఓనర్ ఉండే ఆ రెస్పాన్సిబిలిటీ వేరు కదా. సో అలా లాక్డౌన్లో సఫర్ అయ్యమంటే ఆ టైంలో మెయిన్ మానసికంగా సఫర్ అయ్యాం ఫస్ట్. ఎందుకంటే మీ పని అయిపోయింది, ఇది అందరినీ టచ్ చేసే జాబ్, ఇది వర్క్, మీ బిజినెస్ అయిపోయింది, ఇప్పుడు మీరు ఏం చేస్తారు అలా ఇలా ఫ్రెండ్స్ అడగడం. ఏం చేయాలంటే వాళ్ళు అడిగే క్వశ్చన్కి ఏం చేయాలో అర్థం కాక కూర్చోవడం. లాక్డౌన్లో ఆ టైంలో మాకు క్లయింట్స్ అయితే ఫోన్ చేసేవారు, మాకు కావాలి ఈ టైంలో పెడతారు కదా మనకి 10 వరకు ఓపెన్ చేయడం. కొన్ని పెట్టారు, బ్యూటీ పార్లర్స్కి ఇవ్వలేదు కొంచెంసేపు. కొన్ని టైంలో బ్యూటీ పార్లర్ ఇలా మనకి టచ్లో ఫేస్ టు ఫేస్ కాంటాక్ట్ ఉన్న వాళ్ళతో ఇవ్వలేదు. కానీ మేమేం చేసేవాళ్ళం అంటే ఆ టైంలో వెనక సైడ్ డోర్ నుంచి మా క్లయింట్తో ప్రాబ్లం లేదు, ఈ పోలీసులు అలా ఇలా ఎవరైనా ప్రాబ్లం వస్తే అలా అనుకున్నాము. కానీ సపోర్ట్ చేశారు క్లయింట్స్ వచ్చి. అంటే దొంగతనంగా చేయడం అయింది, వర్క్ అయితే చేసాము. ఓకే. మేకప్స్ అయితే విపరీతంగా ఉండేవి, మేకప్స్ కూడా వెళ్ళేవాళ్ళం, ఫైన్లు కూడా కట్టాము చాలాసార్లు. సఫర్ అయ్యామంటే కరోనా అయితే మాకు అవ్వలేదు, కానీ భయపడుతూ చేసాం పనులు అవి. ఇప్పుడు అనిపించిందా లైక్ ఇలాంటి సిచ్యువేషన్ కూడా వస్తుంది చాలా అనిపించింది. అప్పటికి మీ ఎడ్యుకేషన్ ది కూడా చేసేసి ఉంటారు అనుకుంటా కదా. సో అప్పుడు అనిపించింది ఇలా ఒక ఎడ్యుకేషన్ లేకపోతే ఇది ఒక్కటే దాని మీద నిల్చున్నామంటే. అప్పుడు అనుకున్నాను ఇది ఒక్కటే నించుని ఎడ్యుకేషన్లో నేను కూడా ఒక సాఫ్ట్వేర్ ఏదో నేర్చుకుని ఉంటే నేను ఏ పోదును కదా, ఎందుకు వచ్చింది గోవాల, ఇలాంటి పరిస్థితి ఎలా వచ్చింది, ఇది కంటిన్యూ అయిపోతే ఏంటి పరిస్థితి. బికాజ్ అప్పటికి ఇలా 2 years తర్వాత ఉండదు అని తెలియలేదు, అదేదో ఇంకా లైఫ్ లాంగ్ ఉండిపోతుందేమో అనుకున్నాం స్టార్టింగ్. అవును అనుకున్నాం చాలా. నేను కాకుండా అందరూ ఏడ్చేవారు పాపం, మా స్టాఫ్. వాళ్ళకి ఏం కావాలో అవి చూసుకోవడం, మళ్ళీ వాళ్ళ నీడ్స్ వాళ్ళు దీని మీద ఆధారపడతారు కదా. అవును, అందరికీ అదే ప్రాబ్లం అయింది, ఇబ్బంది అయింది. కానీ నెగ్గుకొచ్చేసామంటే మా క్లయింట్స్ వచ్చేవారు, మాకు పర్వాలేదు మీరు చేయండి, మాకు పర్వాలేదు అనేవారు. మాకు ఎర్నింగ్ అయితే అయిపోయేది, జస్ట్ వాళ్ళ వరకు ఇవ్వడానికి, మాకు మళ్ళీ ఏంటంటారు రెంట్ ఇవ్వడానికి అది సరిపోయేది. ఏ ఓనరు కూడా మీకు పాండమిక్ ఉంది మీరు రెంట్ ఇవ్వద్దని అయితే చెప్పలేదు కదా. ఒక 1 month యాక్సెప్ట్ చేశారు, రెంట్ వేయలేమండి కొంచెం 1 month మాకు చూడండి అంటే యాక్సెప్ట్ చేశారు బాగా. సో అలా గడిచింది పాండమిక్ సీజన్. మ్యామ్ మీరు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు కదా ఇనీషియల్గా, అప్పుడు ద బెస్ట్ అంటే లైక్ ఒక బెస్ట్ మూమెంట్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఎవరితోనైనా అయ్యిందా స్టూడెంట్స్? అయింది. నేను ఇంట్లో ఫస్ట్ స్టార్ట్ చేశాను కదా, ఇంట్లో స్టార్ట్ చేసినప్పుడు నాకు ఒక అసిస్టెంట్ కావాలని అలా కాదు, కానీ ఆల్రెడీ ఒక అమ్మాయి చేసేది. బట్ నేనేంటంటే నా బాబు స్కూల్ నుండి వచ్చేటప్పుడు గేట్ దగ్గర నిలబడడం అలవాటు, మెయిన్ అలవాటు. వాడు వచ్చేసరికి బ్యాగ్ తీసుకోవడం అదే అలవాటు. అయితే నిలబడినప్పుడు ఒక అమ్మాయి పరిగెట్టి వెళ్ళిపోతూ ఉండేది, చీర కట్టుకుని. అంటే వెళ్ళిపోతుంటే ఇలా చూసాను, నన్ను అమ్మాయి వింతగా చూసేది అనమాట. అంటే ఏదో ఎక్కడో ఎవరినో చూసినట్టు చూసేది. నేను నవ్వేదాన్ని, అయితే పారిపోయేది. మళ్ళీ ఎటు వచ్చినా నా వైపే బుర్రలా తిప్పుతుండేది. అప్పుడు ఒకసారి పిలిచాను అనమాట ఆ అమ్మాయి, ఇలా రామ్మ ఒకసారి అంటే వచ్చింది. వచ్చినప్పుడు ఏం చేస్తుంటావు అంటే, నేను ఇంట్లో పని చేస్తానమ్మా, ఇలాగ నాకు 2 అమ్మాయిలు చిన్నపిల్లలు అని చెప్తే, సరే అయితే నువ్వు ఒకసారి రా నా దగ్గరికి, నువ్వు పార్లర్ వర్క్ నేర్చుకోవచ్చు కదమ్మా, ఇంత చక్కగా ఉన్నావు, స్మార్ట్గా ఉన్నావు, పార్లర్ వర్క్ నేర్పిస్తాను నేర్చుకుంటావా అని అడిగాను.
నేర్పిస్తారా నాకు అంది. నేర్పిస్తానంటే వచ్చిన తర్వాత అమ్మాయి ఏమందంటే, మేడం నేను డబ్బులు ఇస్తాను మీకు, నేను ఏమైనా ఇచ్చి నేర్చుకుంటాను, నేను ఊరికే నేర్చుకోను మేడం. అంటే ఏంటంటే మనం ఒకళ్ళని ఎస్టిమేట్ చేయకూడదు. మనం ఒక పేదవాళ్ళు వాళ్ళకి ఏమీ ఎథిక్స్ ఉండవు, అవి ఎప్పుడూ ఎస్టిమేట్ చేయకూడదు మనం. ఆ అమ్మాయిలో నేను చూసిన గుణం ఏంటంటే, అమ్మాయి డబ్బులు ఎలా క్యాష్ చేసిందో నాకు తెలియదు. ఆ టైంలో నాకు 2000 తెచ్చిచ్చింది ఒక 2-3 డేస్లో. అడిగాను, ఎందుకమ్మా ఇంత కష్టపడి నీ దగ్గర లేవు కదా, ఇది 2000 90s అంటే అప్పుడా? 90sలో 2000 నాకు ఎలా ఇస్తున్నావు నువ్వు అని అడిగితే, అమ్మాయి అంది, లేదు మేడం నేను పనిచేసే దగ్గర 500 అప్పు తీసుకున్నాను, నేను నెలకి 100 రూపీస్ అలా కట్ చేయించి ఇచ్చేస్తా మేడం, నాకు డబ్బులు ఇస్తే నేను బాధ్యతగా ఉండి నేర్చుకుంటాను, మీరు ఫ్రీగా చెప్తే ఆ వాల్యూ నాకు తెలియదు మేడం అంత. నాకు కళ్ళు ఇలా అంటుకున్నాయి అనమాట. ఎంత మంచి అమ్మాయి అసలు. అంటే నాకు డబ్బులు ఇచ్చిందని కాదు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్. ఎందుకంటే ఆ అమ్మాయికి నేను మారుద్దామని పిలిచాను నేను. అంటే ఇది మంచి వర్క్, ఇది స్కిల్ నేర్పిద్దాము తనకి, నేను కూడా ఉంచేసుకుందామనే ఉద్దేశం లేదు, తనకి నేర్పిద్దామనే ఉద్దేశం. సో వచ్చి నేర్చుకున్నప్పుడు జాయిన్ అయ్యి ఆ నెక్స్ట్ డే నాకు బుక్ పెన్ను పట్టుకుని నా దగ్గర కూర్చుంది, నేర్పించండి అని. నేర్పించాను. ఆ అమ్మాయి పార్లర్ కూడా చాలా బాగా వితిన్ 1 మంత్లో టక్ 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 నేర్చేసుకుంది. నా పార్లర్లో కూడా ఉండింది తను. నేను ఉంటానమ్మా ఇక్కడ అని అంటే, సరే ఉండు. నెక్స్ట్ తను ఒక 2-3 ఇయర్స్ తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయిందనమాట వాళ్ళ పిల్లలతో. షిఫ్ట్ అయినప్పుడు తనకి అక్కడ జాబ్ వెతుక్కుంది. మాట కూడా చాలా బాగా మాట్లాడుతుంది తను, స్పీడ్గా, అంటే అట్రాక్టివ్గా మాట్లాడుతుంది ఒకళ్ళని. ఆ అమ్మాయి జాయిన్ అవడమే పెద్ద సెలూన్స్లో జాయిన్ అయింది. తన వర్క్ని బట్టి, తనకు నేర్పిన వర్క్, తను నేర్చుకున్న విధానాన్ని బట్టి పెద్ద పెద్ద సెలూన్లో ఇంటర్వ్యూస్ ఇవ్వడం. ఏం చదువుకోలేని అమ్మాయి. ఈ వర్క్ టాలెంట్ ఎంత అంటే మన ఎంతవరకైనా తీసుకెళ్తుంది. ఆ పిల్ల లాక్మీలో జాయిన్ అయింది. ఇప్పుడున్న లేటెస్ట్ గ్రీన్ ట్రెండ్స్ అన్నిట్లో వర్క్ చేసింది ఆ అమ్మాయి. ఎందుకంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్లు ఎలాగా ఒక 1 ఇయర్ తర్వాత హైక్ చేస్తారు వాళ్ళ శాలరీ, అలా అమ్మాయి అలా హైక్ చేసి ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ఒక 50,000 శాలరీ వరకు వెళ్ళిపోయింది. ఒక నార్మల్ ఇంట్లో పనిచేసే అమ్మాయి లైఫే మారిపోయింది. ఇద్దరు పిల్లల్ని తను చక్కగా అమ్మాయిల్ని చదివించుకుని పెళ్ళిళ్ళు చేసి, తన సొంత కష్టం మీద అనమాట, తన సొంత కష్టం మీద తను ఎర్న్ చేసుకుని ఆ సిటీలో బ్రతకడం. అవును. అసలు ఎంత కష్టం అంటే, ఆ అమ్మాయి ఇన్స్పిరేషన్ అందరికీ చెప్పాలంటే. అంటే ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ తనకి, దాంతో తను ఎదగడం, ఒక పని పట్టుకునేది ఎదగడం. నిజంగా ఆ అమ్మాయిని చూసి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను అనమాట. అది నేను నేర్పిన ఫస్ట్ అమ్మాయి అంత బాగా. ఇంకొక అమ్మాయికి నేర్పాను, ఆ అమ్మాయి కూడా బాగా సెటిల్ అయింది. సో నేను ఏమనుకుంటున్నా అంటే, నెక్స్ట్ నేను రానున్న టైంలో ఇలా ఎవరైనా నీడ్లో ఉన్న వాళ్ళకి నేను ఇలా హెల్ప్ చేద్దాము, కొంచెం కోర్సుల పరంగా. ఒక లేడీకి మన సొంతంగా సంపాదించేది స్ట్రెంగ్త్. అబ్బాయిలు వాళ్ళ భర్త సంపాదించి ఇచ్చినా కూడా మన పరంగా మనం ఏం చేస్తున్నాము అన్నది, మనకు చేతనైన పని చేసి మన కుటుంబానికి మనం సపోర్ట్ ఇవ్వాలి ఎలాగైనా. ఇప్పుడు వాళ్ళు సొంతంగా చేసుకుని వాళ్ళు ఏదో ఎంజాయ్ చేయమని కాదు నా ఉద్దేశం. మన ఫ్యామిలీ, ఇప్పుడు భర్త భార్య ఇద్దరు ఎర్న్ చేయకపోతే అవలేని పరిస్థితులు. సో ఒక్కళ్ళ మీదే కాకుండా ఇద్దరు బాధ్యత తీసుకుని పిల్లల్ని మంచిగా చదివించుకుని ఒక స్టాండర్డ్కి వచ్చేలాగా మనం ఉండాలి. మీరు అప్పట్లోనే సెల్ఫ్ ఇండిపెండెంట్గా ఉండాలి. అంటే ఒక ఫ్యామిలీలో ఉన్నప్పుడు అలా డిపెండెంట్గా ఉండకూడదు. అంటే ఎంత కావాలో అంతవరకు, అండ్ మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి అని అప్పట్లో నుంచి 90s నుంచే స్టార్టెడ్. అండ్ ఇలాగా ఆమె పేరేంటి? కుమారి. అమ్మాయి పేరు కుమారి. ఓకే. ఛాలెంజెస్ ఎలాగా ఫేస్ చేశారు ఒక విమెన్ బిజినెస్ని రన్ చేయడం? ఛాలెంజెస్ అంటే చాలా ఫేస్ చేసాం. ఎలా అంటే, మన ఆడదానికి ఆడదే శత్రువు అంటారు అప్పట్లో. ఇప్పుడు ఎవరికి శత్రువులు కాదు, ఎవరి టాలెంట్ ఉంటే వాళ్ళు బయటకు రావడం. కానీ కొన్ని సందర్భాల్లో అది నిజమే అనిపిస్తుంది. మేము ఇన్నాళ్ళు ఒకప్పుడు చెప్పాను కదా, పార్లర్ అంటే ఒక
నీచమైన పని అన్నట్టు. లేకపోతే పార్లర్ వాళ్ళు వచ్చారు, పార్లర్ అమ్మాయి వచ్చింది, మేకప్ అమ్మాయి వచ్చింది, అలాంటి వర్డ్స్. ఒక రెస్పెక్ట్ లేదు. ఒక లేబర్ అన్నది ఏ పని చేసినా మనం మీకు అలాంటి ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ ఉండేది 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 ఇప్పుడు చూసే వాళ్ళేమో అనుకుంటారు కానీ ఎందుకంటే చాలా ఉండేది అలా. ఒక వెళ్ళినప్పుడు ఏదో వాళ్ళ బ్యాడ్ ఒపీనియన్స్, వాళ్ళవేవో మన మీద రుద్దడం అలా ఉండేది, చాలా ఉండేది. సో ఒక పార్లర్ ఏంటంటారు, ఎప్పుడైనా మిస్బిహేవ్ చేయడం కూడా. మిస్బిహేవ్ అంటే ఒక ఏంటంటారు, మనసు బాధ పెట్టే మాటలు ఉండేవి. అంటే నువ్వెంత అన్నట్టు, మా దగ్గరకు వచ్చి చేస్తున్నావు కదా అన్నట్టు. సో అలాంటివి కొన్ని అంటే పెడిక్యూర్ చేసినప్పుడు కాలు పట్టుకున్న వాళ్ళగా అలా. ఎందుకంటే నేను డైరెక్ట్ గా ఒక మధ్యలో కొంచెం నేను ఫర్దర్ ట్రైనింగ్ కి నేను హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. హైదరాబాద్ లో వర్క్ కూడా చేయాల్సి వచ్చింది. ఎందుకంటే మనం ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకోవాలంటే మనం ఒక ఓనర్ గా కాదు, ఒక స్టాఫ్ గా మనం ఇంప్రూవ్ చేసుకోవాలన్నట్టు. అప్పుడు నేను పెడిక్యూర్లు చేశాను, గ్లాస్ అద్దాలు తుడిచాను, అద్దాలు కూడా అంటే అన్నీ ఇస్తారు, మనం అన్నీ యాక్సెప్ట్ చేయాలి. సో అలా చేసినప్పుడు నేను ఇప్పటికే ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు నన్ను ఇలా చూస్తున్నారు, అప్పటికే నాకు కారు ఉండేది, అప్పటికే నా ఇంట్లో నేను ఒక క్వీనే. బట్ వెళ్ళినప్పుడు మనం ఒక పనికి వెళ్ళినప్పుడు మనం ఒక పని అంతే, అక్కడ ఒక స్టాఫే. అందరికీ పని ఎలా షేర్ చేస్తారో వీక్కి నాకు అలాగే షేర్ చేస్తారు. సో అది యాక్సెప్ట్ చేయాల్సిందే. అప్పుడే మనకి డెప్త్ తెలుస్తుంది, ఈ పని ఇంత కష్టంగా ఉంటుందా, ఇలా ఉంటుందా. సో అప్పుడు చూసేవారు హైదరాబాద్లో. నా ఫేస్ వాల్యూ ఎప్పుడు పోదు, బట్ అంటే ఈ అమ్మాయి ఏంటి ఇలా చేస్తుంది అన్నట్టు చూసేవారు. ఒక్కొక్కళ్ళు కావాలని కాలుతో ఇలా అంటాం, పెడిక్యూర్ చేసినప్పుడు కాలుతో కావాలని తోయడం అలా కూడా జరిగేది. బట్ ఇగ్నోర్ చేయడమే. ఎందుకంటే ఒకప్పుడు బాధ పెట్టుకున్నా మన వర్క్ ఇదే కదా, ఒకటి మైండ్ లో పెట్టేసుకోవాలి. అప్పుడు బాధగా అనిపించేది, అంత కష్టపడి ఎందుకు ఇంత చేయాలి, మనం ఇంట్లో కూర్చొని ఏదో చేసుకోవచ్చు కదా అనిపిస్తుంది. అలా అనిపిస్తుంది. అవి దాటాం అవన్నీ, ప్రాబ్లం అన్నీ. సో అన్నీ తెలుసు కాబట్టి నా స్టాఫ్ బాధ ఏంటో నాకు తెలుసు. సో ఈ జర్నీలో వీళ్ళు ఇంతవరకు నాతో రావడానికి వాళ్ళు నేను అర్థం చేసుకోవడం, నన్ను వాళ్ళు అర్థం చేసుకోవడం అన్నీ ఉన్నాయి. సో ఈ జర్నీ ఇలా ఉంటుంది. చాలా మంది బాధపెడతారు, ఈ వెనకాల ఇంత స్టోరీలు బోల్డ్ ఉంటాయి. మనని హర్ట్ చేసేవాళ్ళు ఉంటారు, మనని యాక్సెప్ట్ చేసేవాళ్ళు ఉంటారు. మరి ఈ ఇండస్ట్రీలో ఇన్ని ఇయర్స్ ఉన్నప్పుడు ఇండస్ట్రీ చాలా మారింది, ఎస్పెషలీ 90s 2000. ఇప్పుడు ఇంకా చాలా మారింది ఈ జెన్జీస్ వచ్చాక. ఇండస్ట్రీలో ఏం మార్పు ఏమేం చూసారు? దిస్ ఇస్ జస్ట్ one part of the story. For the rest, check out the other episode on our channel or playlist.